श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमान् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ भद्रम् कर्णेभिः शृणुयामदेवाः भद्रम् पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः यशेमदेवहितम् यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। दिव्यो ह्यमूर्तः पुरुषः सबाह्याभ्यन्तरो ह्यजः अप्राणो ह्यमनः शुभ्रः ह्यक्षरात् परतः परः। परतः అక్షరాత్ పరః. ఆ పరబ్రహ్మ పరమైన అక్షరము కంటే పరమైనది. ఆ అక్షర అన్నీ రిపీటే. అక్షర పరబ్రహ్మ పరమైన అక్షరము కంటే పరమైనది. అంటే ఇప్పుడు అక్షర శబ్దాన్ని రెండు అర్థాల్లో వాడాం. ఒకటి అల్టిమేట్ రియాలిటీ అక్షర పరబ్రహ్మ, అది అక్షరము. ఆ అక్షర పరబ్రహ్మ యొక్క ఏ మాయాశక్తి గలదో, ఏ మాయాశక్తి అయితే అవ్యాకృతము అన్మానిఫెస్ట్ గా ఉండి మేనిఫెస్ట్ అయ్యి జగత్తుతో ఆవిర్భవించినదో, సో ఆ మాయాశక్తి కూడా ఈ నామరూపాత్మకమైన జగత్తు కంటే జగత్తునకు కారణం గనుక, కార్యం కంటే కారణము ఎప్పుడూ శ్రేష్టం గనుక ఆ మాయాశక్తి కూడా అక్షరమే. వీటన్నిటికంటే ఈ నామరూపాత్మకమైన జగత్తు, ఈ జగత్తులో పంచభూతములు, వీటన్నిటికంటే అది పరము, శ్రేష్టము, ఉత్కృష్టము, కారణము. పరశబ్దానికి అర్థం అది. సో ఆ మాయాశక్తి కూడా అక్షరమే, అది కూడా పరమే. తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి పంచభూతములు వీటితో పోలిస్తే అది పరము. ఈ పరము అయినటువంటి అక్షరము కంటే అక్షర పరబ్రహ్మ పరము. అక్షరాత్ పరతః పరః, పరస్మాత్ అక్షరాత్ పరః. సో ఇది ఆ నామరూపాత్మకమైన వ్యాకరణం చెంది జగత్తు ఉద్భవించింది. వ్యాకరణము అంటే విస్తారము. సో ఈ నామరూపాత్మకమైన జగత్తుకి మూలంలో మాయాశక్తి గలదు. ఆ మాయాశక్తి ఆ పరమేశ్వరుని యొక్క పరబ్రహ్మ యొక్క స్వరూపములో అంతర్భాగముగా ఉన్నది. స్వరూపమే. మరి స్వరూపమే అయితే మాయాశక్తిని వేరే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఈ జగత్తునకు కారణము పరబ్రహ్మ అని నిరూపించుట కొరకై ఆ విధంగా కారణత్వాన్ని చెప్పారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మన ముందు ఎదుర్కొండగా జగత్తు భాషిస్తూ ఉంటుంది, నామరూపాత్మకమైన జగత్తు కనపడుతూ ఉంటుంది. ఈ జగత్తుని అడ్డం పెట్టుకుని మీరు ఈశ్వరుణ్ణి చేరుకోవాలి. జగత్తు ద్వారా ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి జగత్తు ఉపయోగపడుతుంది. అంతకంటే ఈ జగత్తుతో ప్రయోజనం ఏం లేదు. జగత్తు రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, మనకి కావలసినంత దుఃఖాన్ని అందజేస్తూ ఉంటుంది, అదో పర్పస్, అది సర్వ్ చేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈశ్వరుణ్ణి చేరుకోవటానికి అది సహకరిస్తుంది యోగ్యమైన సంస్కారం గలవాడికి. ఆ రెండో ప్రయోజనం మనం అందుకోకపోయినట్లయితే జగత్తు నుండి, జగత్తు దుఃఖానికి మాత్రమే హేతువు అవుతుంది. సో ఆ విధంగా జగత్తుని పట్టుకుని, జగత్తుని అడ్డం పెట్టుకుని, అంటే జగత్తు ద్వారా జగత్ కారణమైనటువంటి పరమేశ్వరుణ్ణి చేరుకున్న తరువాత ఇంకా మళ్ళీ ఆ జగత్తు ఈశ్వరునికి ఒక లక్షణంగా ఉండదు. దానికి ఓ తోక అంటారా, అలా ఏమి ఉండదు. ఇంకా జగత్తు మిథ్యది కనుక కారణత్వము అనే స్టేటస్ ఏదైతే కలదో అది కూడా పరబ్రహ్మయందు ఉండదు అని. ఈ ఆభరణములన్నిటికీ బంగారము కారణము అని చెప్పిన తర్వాత మీరు ఈ ఆభరణ దృష్టిని పక్కన పెట్టి బంగారమును అర్థం చేసుకున్న సందర్భంలో ఇంకా ఆ బంగారము అంటే బంగారమే, ఆభరణములన్నిటికీ కారణము అనే ధోరణి పోతుంది అవుతుంది. కేవలము బంగారం రూపంగా మిగిలిపోతుంది. దాన్ని కేవల అని అంటారు.
సో ఆ కారణత్వము అనే స్టేటస్ కూడా దానికి లేదు. అది ఆ పదానికి అర్థం. అక్షరాత్ పరతః పరః. యస్మిన్ తదాకాశాఖ్యం అక్షరం సవ్యవహార విషయం ఓతం ప్రోతంచ. సో ఈ అక్షర శబ్దం చేత ఇప్పుడు మాయాశక్తి చెప్తున్నాం కదా. పరస్పరతః అక్షరాత్ పరః. సో పరమైన మాయాశక్తి కంటే పరబ్రహ్మ పరము. సో ఆ విధంగా మనం అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ పరబ్రహ్మయందు ఈ మాయాశక్తి ఉన్నది అని అన్నారే, ఎలా ఉన్నది? యస్మిన్, ఏ పరబ్రహ్మయందైతే తత్ అక్షరం, అక్షరం అనే పదము చేత వ్యవహరింపబడే ఆ మాయాశక్తి తత్ అక్షరం. అది ఈ అక్షర శబ్దం అర్థమవుతుందో, పరబ్రహ్మకి అక్షరమే మాయాశక్తికి అక్షరమే, రెండింటికి ఒకే పేరు. తండ్రికి కొడుక్కి ఒకే పేరు అన్నట్టుంది పరిస్థితి. అలాగే ఉంటుంది. దాన్ని మన వేదాంతం అంటే ఆ టెర్మినాలజీని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కదా. ఎనీవే, సో ఈ మాయాశక్తి పరబ్రహ్మయందు ఏ విధముగానున్నది? ఆయనకి ఒక గుణం కింద ఉందా, ఓ వెనకాల తోక కింద ఉందా? ఎలా ఉంది మాయాశక్తి పరబ్రహ్మయందు? యస్మిన్ తత్ అక్షరం. ఆ మాయాశక్తి ఆ పరబ్రహ్మయందు ఎలా ఉంది? ఓతం ప్రోతంచ, ఓతప్రోత భావము చేతను ఆ పరబ్రహ్మయందు ఉన్నది. మీరు నాకు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. డాన్స్ చేసే శక్తి ఉన్నది కదా, డాన్సింగ్ శక్తి, ఆ డాన్సర్లో ఎలా ఉంది? ఓతప్రోత భావంతో, అంటే ఆయనలో విడదీయరాని విధంగా కలిసిపోయి ఉన్నది. ఈ ఓతప్రోత ఓతప్రోత అంటే తానా బాణ, ఓతప్రోత భావం అంటే ఇంక విడదీయడానికి వీలు లేదు. దీన్ని ఇంగ్లీష్లో వెబ్ అండ్ వెఫ్ట్, పడుగు పేక, కరెక్ట్. సో దీన్ని ఓతప్రోత భావాన్ని గీతాచార్యులు కూడా వాడారు. సూత్రే మణిగణ ఇవా అన్న చోట ఓతమ్మనో ప్రోతమ్మనో ఏదో ఒక పదాన్ని వాడారు. ఓతప్రోత భావం అంటే తానాబాన, పడుగు పేక అంటే అర్థం ఇంకా విడదీయడానికి వీలు లేనిది. ఇప్పుడు మీకు నేను ఈ ఓతప్రోత భావాన్ని మోడర్న్ సైన్స్ లో వాడతాను. ఎలా వాడారు? ఐన్స్టైన్ ఏమన్నాడంటే, ది యూనివర్స్ ఎగ్జిస్ట్స్ ఇన్ ది ఫ్యాబ్రిక్ ఆఫ్ స్పేస్ టైమ్. స్పేస్ టైంలో జగత్తు ఓతప్రోత భావంలో ఉంటుంది. అంటే మీరు జగత్తును ఏదైతే అంటున్నారో దానిని స్పేస్ టైం నుంచి మీరు విడదీయలేరు, అన్ని కలిసే ఉంటాయి. విడదీయడం అన్నది సంభవం కాదు. సో ఓతప్రోత భావము అంటే అది అర్థం. కనుక ఈ మాయాశక్తి ఆ పరమేశ్వరుని యందు ఓతప్రోత భావము చేతను ఉన్నది. ఈ మాయాశక్తికి ఓ అందమైన పేరు. ఈ మహర్షులు ఉన్నారే, ఉపనిషద్ ఋషి జ్ఞాని. జ్ఞానికి స్వరూపం అంతా అలా కళ్ళకు కట్టినట్టుగా కనపడుతూ ఉంటుంది జ్ఞాని. ఈ మాయాశక్తికి ఆకాశము అని ఓ పేరుంది. ఆయనకు ఆకాశం అని పేరు. ఈ ఆకాశ శబ్దం అనేక సందర్భాల్లో అనేక అర్థాల్లో వాడతారు. ఆకాశము అనే శబ్దము పరబ్రహ్మని బోధిస్తుంది. ఓ సందర్భంలో ఆకాశ తల్లింగాత్ అని బ్రహ్మసూత్రంలో తల్లింగాత్ ఆ పరబ్రహ్మ యొక్క లక్షణములు ఉండుట వలన ఆకాశము ఆ సందర్భంలో ఆకాశము అనే పదము బ్రహ్మను బోధిస్తోంది అని చాంద్రోగ్య శృతిని ఉటంకిస్తూ అక్కడ బ్రహ్మసూత్రంలో బాదరాయణులు అంటారు. సో ఆకాశ శబ్దానికి పరబ్రహ్మని అర్థం ఉన్నది. ఎలాగైతే అక్షర శబ్దం చేతను పరబ్రహ్మని నిర్దేశించాము, అయితే అక్షర శబ్దం చేతను మాయాశక్తిని కూడా నిర్దేశిస్తున్నాం కదా, సేమ్ థింగ్. సో ఆకాశ శబ్దం చేత మాయాశక్తిని కూడా నిర్దేశిస్తారు. ఈ ఆకాశ శబ్దానికి అర్థం ఏంటంటే గ్రావిటేషనల్ ఎనర్జీ. ద మోస్ట్ ఫండమెంటల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దట్ మాయాశక్తి ఇస్ ది గ్రావిటేషనల్. సో ఆ రకంగా దాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎనీవే, సో యూ కెన్ రియల్లీ కనెక్ట్ ఇట్ టు ది మోడర్న్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూనివర్స్. దట్ ఈజ్ వాట్ ఐ మీన్. కనుక దానికి ఆకాశము అని పేరు పెట్టారు. ఆ మాయాశక్తికి ఆకాశము అని పేరు పెట్టారు. ఆ మాయాశక్తి ఏమిటండి? స్పేస్ టైం.
స్వామి వివేకానంద అంటారు సందర్భంలో, వాట్ ఈస్ దిస్ మాయా? ఎవరిలో ఉన్నారు? మాయా అన్నది శంకరాచార్యులు ఆయన తన సిద్ధాంతాన్ని నిలబెట్టుకుందు కోసం చేసిన కల్పన అని అన్నారు. ఈ ద్వైతాచార్యులు ఉన్నారే, అంత అసందర్భపు మనుషులు వాళ్ళే కానీ మరొకళ్ళుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. పుస్తకాలు కూడా రాసిస్తూ ఉంటారు, ఇంత పుస్తకం రాసిస్తారు, అంతా ఊక, ఏమీ సారం ఉండదు, నిస్సారంగా ఉంటుంది, చూసి దుఃఖం కలుగుతుంది. సో ఇలా అంటే వివేకానంద అన్నాడు, శంకరాచార్యులు కల్పన ఏమిటండి, మాయాంతు ప్రకృతి విద్యాన్ మాయినంతు మహేశ్వరం అని, తర్వాత ఇంద్రో మాయాభి పురురూపయీయతే ఇత్యాది శృతి వాక్యాలు ఉంటుంటే వేదంలో ఉన్న వాక్యం, వేదంలో మాయాశబ్ద ప్రయోగం కనపడుతోంది, అదే అర్థంలో శంకరులు కల్పన కాదు, ఏం కాదు. తర్వాత ఇట్స్ నాట్ ఏ స్పెక్యులేషన్, మాయా ఈజ్ నాట్ ఏ స్పెక్యులేషన్, మాయా ఈజ్ ది స్టేట్మెంట్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్. వాట్ ఈస్ దట్ ఫ్యాక్ట్ అంటే ఈ జగత్తంతా కూడా ఆ స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లో ఉన్నది, ఉనికిని కలిగి ఉన్నది. దట్ స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ఈజ్ ది మాయాశక్తి అని అంటాడు స్వామి వివేకానంద. కాబట్టి దానికి ఆకాశం అనే పేరు ఎందుకు పెట్టారో ఇప్పుడు మీకు అర్థమైందా? ఇట్ ఈస్ ది స్పేస్ టైం ఫ్యాబ్రిక్. ఈ స్పేస్ టైం ఏం చేస్తుందంటే లేని భేదాన్ని కనపడి ఇట్లా చేస్తుంది. దట్ ఈస్ ది మ్యాజిక్ ఆఫ్ స్పేస్ టైం. దానికి మాయా అని పేరు పెట్టడంలో, ఆకాశం అని పేరు పెట్టడంలో ఒక స్వారస్యం ఉన్నది. ఏదో ఉంటే సందర్భం లేకుండా పేరు పెట్టడం కాదు, అలా పెడుతూ ఉంటారు. మోడర్న్గా కొడుకులకి కూతుళ్ళకి పేర్లు పెట్టేప్పుడు ఏదో గాలివాటంగా పేరు పెడతారు, అలాగ పేరు పెట్టారు. ఉపనిషత్తులలో మాయా అని పేరు పెట్టారంటే ఇట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ స్పేస్ టైం దట్ ఇట్ మేక్స్ యూ సీ ఏ డివిజన్ వేర్ నన్ ఎగ్జిస్ట్. దట్ ఈస్ ది మ్యాజిక్. అందుకోసం మాయ అని పేరు పెట్టారు. దానికి ఆకాశం అని ఎందుకు పేరు పెట్టారంటే అవ్యాకృతానికి, ఆ మాయాశక్తికి ఇట్ ఈస్ ది స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ఆఫ్ దిస్ యూనివర్స్ అంటే దానికి అవ్యాకృతం అని పేరు పెట్టారు. మన మహర్షులు ఎలా దర్శించారంటే కాలము అనేది ఆ ఈశ్వరుని యొక్క శక్తిగా దర్శించారు. ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఈశ్వర. కాలము అనేది ఈశ్వరుని యొక్క పవర్. ఇట్ ఈస్ కాలం పవర్ ఏమిటండి అని మీరు అనుకోవచ్చు. కాలానికి ఉన్న పవర్ను మీరు ఊహ కూడా చేయలేరు. కాలము కలయతాం కలహ అని భాగవతంలో అంటారు. కలయతాం వయం ప్రభవ ఇది మన్వానానాం బ్రహ్మాదీనామపి కలహ శిక్షక అని శ్రీధరాచార్య. సో మేము సమర్థులము, మేము ప్రభువులము అని భావన చేసేటువంటి బ్రహ్మాదులకు కూడా కాలము శిక్ష వేస్తూ ఉంటుంది. వాళ్ళందరినీ అందరు కర్దేతా హే అని అంటారు చూడండి హిందీలో. తనలో ఇమిడి చేసుకుంటుంది. వెరీ సదాం హుస్సేన్, క్యా బాత్ హై. సదాం హుస్సేన్ 30 ఏళ్ళు ఎదురులేని సామ్రాజ్యాన్ని ఏలేడు. ఈ రోజునే హీ వాజ్ లివింగ్ లైక్ ఎ ర్యాట్ ఇన్ ఎ హోల్ అని అమెరికా వాళ్ళు దే వర్ డిస్క్రైబింగ్ ఇట్ విత్ ఎ లాట్ ఆఫ్ బిల్లికోసిటీ. పౌల్ బ్రేమర్ అని వాడు ఎలా అనౌన్స్ చేశాడో తెలిసిన, అలా మైక్ దగ్గరికి రాగానే వీ గాట్ హిమ్ అని అనౌన్స్ చేశాడు. వీ గాట్ హిమ్. ఎంత అహంకారం చూడండి. అసలైన వాళ్ళందరూ తప్పించుకుపోయారు. అసలు ముషరఫ్ వీళ్ళందరినీ, ఆ ఖాన్ వీళ్ళందరినీ వాళ్ళు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఇంత దురన్యాయం ఇదే కానీ వాళ్ళకి ఆ సద్దాం హుస్సేన్ ఈజ్ ది యూస్లెస్ గై. ఈజ్ ఎ పేపర్ టైగర్. ఈ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. ఏమీ లేదు, అంతా హుళక్కే. అసలైన వాళ్ళు ఇక్కడ పాకిస్తాన్లో ఉన్నారు. ఈ వరల్డ్ పాలిటిక్స్ ఇలాగే ఉంటాయి. ఎనీవే, సో ఆకాశాఖ్యం అక్షరం అండ్ దెన్ సవ్యవహార విషయం. ఈ మాయాశక్తి ఉందే, ఈ వ్యవహారం అంతా కూడా ఇమిడి ఉన్నది. వ్యవహారం అంటే నామరూపాత్మకం జగత్. నామరూపాత్మకమైన జగత్తు ఏదైతే కలదో ఇదంతా కూడా ఆ మాయాశక్తి యందు ఇమిడి ఉన్నది. అటువంటి ఆ మాయాశక్తి కారణము దానికి. సో అటువంటి ఆ మాయాశక్తి పరమేశ్వరుని యందు ఓతప్రోత భావం చేతను అలా ఈశ్వరునిలో భాగంగా ఉన్నది. ఈ విధంగా ఆ శృతి వాక్యమును జాగ్రత్తగా భావన చేస్తే మనస్సు ఈశ్వరాకారాన్ని పొందుతాం. ఆ భగవదాకారంగా మనస్సు ఉన్నట్లయితే ఆ మనస్సులో రాగద్వేషాలు కానీ ఇతరములైన ఇమోషన్స్ కానీ స్థానం ఉండదు. మనస్సు భగవదాకారాన్ని విడిచిపెట్టి ప్రపంచాకారాన్ని పొందినప్పుడు అంతా దుఃఖం, ఇంకా దుఃఖం తప్ప మరొకటి.
అలా ప్రపంచం గురించి ఆలోచిస్తే ఏముంది, దుఃఖం తప్ప ఇంకేముంది ప్రపంచం. సో ఇట్ ఈస్ సారో టు నో ఎండ్. దట్ ఈజ్ వాట్ ప్రపంచ ఈజ్. ఎనీవే, సో ఓతం ప్రోతంచ కథం పునః అప్రాణాదిమత్వం తస్యేతి ఉచ్యతే. ఇప్పుడు చూడండి, ఆ పరబ్రహ్మ నుండే మాయాశక్తి, పరబ్రహ్మ యొక్క స్వరూపంలో మాయాశక్తి అంతర్లీనమై ఉన్నది. ఆ మాయాశక్తియే ఈ జగద్రూపంగా ప్రకటమైనది, నామరూపాత్మకమైన జగత్తు. ఈ మనః ప్రాణః అన్నవి, మనః అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్, ప్రాణః అంటే యూనివర్సల్ పవర్. సో ఇవన్నీ కూడా యూనివర్సల్ ఎనర్జీ, ఇవన్నీ కూడా ఆ రెండు, వాటి నుంచే మొత్తం జగత్తంతా వచ్చింది. ఇవన్నీ కూడా ఆ మాయాశక్తిలో ఓతప్రాత భావంలో ఉన్నాయి. అంటే అక్కడికి ఏమైనట్టు, ఈ ప్రాణము ఈ మనస్సు మాయాశక్తి ఎందుంటే, ఆ మాయాశక్తి పరబ్రహ్మ ఎందుంటే, ఆ పరబ్రహ్మను పట్టుకుని అప్రాణః అమనః అని ఎలా అంటారండి? అమనాహని హౌ యూ కెన్ సే దాట్? యూ హ్యావ్ టు సే పరబ్రహ్మ సప్రాణః సమనాహ అని అనాల్సి ఉంటుంది కదా. మరి అప్రాణః అని ఎలా అంటున్నారు అని మీరు ప్రశ్న వేసుకుంటే ఉచ్యతే, దానికి సమాధానం చెప్తున్నారు. మీరు అనొచ్చు, అయ్యా నిన్న రోజంతా ఈ మాట చెప్పారు కదా, మళ్ళీ మొదలు పెట్టారేమిటని వస్తుంది. ఇటు క్విక్లీ కంక్లూడ్ ఇట్. మీరు చింత చేయవద్దు. శంకరులు చిన్న పూర్వపక్షం ఎత్తుకుని హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్. ఆ పరశబ్దాన్ని వ్యాఖ్యానం చేయడం కోసం ఆయన అలాగే చెప్తున్నారు. యది ప్రాణాదయః ప్రాగుత్పత్తేః పురుష ఇవ స్వేనాత్మనా సంతి తదా పురుషస్య ప్రాణాదినా విద్యమానేన ప్రాణాదిమత్వం భవేత్. నతు తే ప్రాణాదయః ప్రాగుత్పత్తేః పురుష ఇవ స్వేనాత్మనా సంతి. అతః అప్రాణాదిమాన్ పరః పురుషః. ఇప్పుడు అప్రాణః అమనాహ అన్నదాన్ని ఇంకొంచెం వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డాన్సర్ దృష్టాంతం మంచి దృష్టాంతం అది. ఇప్పుడు డాన్స్ మొదలు పెట్టాడు అనుకోండి, డాన్స్ ఉంది, డాన్సర్ ఉన్నాడు. డాన్సర్ ఉన్నాడు, డాన్స్ ఉంది. డాన్సర్ లేకపోతే డాన్స్ ఉండదు కదా. సో డాన్స్ అంటే ఏమిటి? ప్రాణము మనస్సు, అంతే కదండి. క్రియాశక్తి జ్ఞానశక్తి, అదే కదా డాన్స్. రెండు యొక్క సమాహారం. కేవలం క్రియాశక్తిని డాన్స్ అనరు, కేవలం మనశ్శక్తిని కూడా డాన్స్ అనరు. రెండు కలిస్తేనే డాన్స్. ఇప్పుడు ఈయన డాన్సర్ ఉన్నాడు, డాన్స్ చేస్తున్నాడు అంటే ప్రాణము మనస్సు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ డాన్సరు డాన్స్ చేయటానికి ముందు ఏమున్నాయి చెప్పండి? కేవలము డాన్సర్ ఒక్కడే ఉన్నాడు, అంతే కదండి. డాన్స్ చేయటానికి ముందు అంటే డాన్స్ యొక్క ఉత్పత్తికి పూర్వము ఆయన యందు ఆ డాన్స్ రూపంగా ఉండే క్రియాశక్తి జ్ఞానశక్తులు ఆయన యందు ఆ రూపంగా ఉన్నాయా? లేవు. కేవలం చైతన్య స్వరూపుడుగానే ఉన్నాడు. డాన్సర్ అంటే చైతన్య స్వరూపుడే కదా. సో ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన కూర్చున్నట్టు ఇప్పుడు ఆయన యందు ఏమున్నాయి? ఆయన ఉన్నాడు, ఆయనకి సంబంధించినటువంటి డాన్స్కి సంబంధించిన క్రియాశక్తి ఉంది, జ్ఞానశక్తి ఉంది. కెన్ యూ సే దాట్? నో, యూ కెనాట్ సే దాట్. ఆయన ఉన్నాడంతే. ఆయన డాన్స్ మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన ప్రకటించినటువంటి ఆ డాన్స్ అనే దాని యొక్క క్రియాశక్తి జ్ఞానశక్తి రెండు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు డాన్స్ మానేసి తనంతా తానుగా కూర్చున్నాడు. ఇప్పుడు ఆయనలో ఏమున్నాయి? ఆయన ఉన్నాడు, డాన్స్ కి సంబంధించిన క్రియాశక్తిని జ్ఞానశక్తి కూడా ఉన్నాయి. కెన్ యూ సే దాట్? నో. అది ప్రకటించినప్పుడు ఉంటాయి, ప్రకటించనప్పుడు ఆయన స్వరూపంలో ఉంటాడు. ప్రకటమైనప్పుడు మటుకు ఆ చైతన్యమే డాన్స్ యొక్క రూపంగా ప్రకటమవుతుంది. ఇది ఎలాగంటే, ఇప్పుడు సినిమా చూస్తూ ఉంటారు. సినిమా తెర మీద హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉన్నాడు. సినిమా తెర మీద హీరో హీరోయిన్ ఉన్నాడంటే కాంతి నుంచే ఉద్భవించారు వాళ్ళు. ది లైట్ దట్ ఈస్ థ్రోన్, దట్ ఎలోన్ అపియర్స్ యాజ్ హీరో అండ్ హీరోయిన్. సో హీరో హీరోయిన్ దే హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ది లైట్. ఇప్పుడు లైట్ ఆ ఫిలిం తీసేశారు, ఇప్పుడు కేవలం లైటే ఉంది. ఆ లైట్ లో హీరో హీరోయిన్ కూడా ఉన్నారా? ఫిలిం పెట్టారు, ఆ లైట్ ఉంది,
ఇప్పుడు హీరోయిన్ కూడా ఉంది. అంతే. అదేవిధంగా పురుష పరఃపురుష, ఆ పరమేశ్వరుడు ఉన్నాడు, శుద్ధ చైతన్య స్వరూపుడు. ఆ చైతన్య స్వరూపుడైన పరమేశ్వరుని యందు ఉత్పత్తికి పూర్వము అంతే శుద్ధ చైతన్య స్వరూపుడైన పరమేశ్వరుడే ఉన్నాడంతే. ఆయన యందు ఈ క్రియాశక్తి జ్ఞానశక్తులు ఆయన యందు ఉన్నాయా అంటే ఆయన కంటే భిన్నంగా ఏమీ లేవు. ఒక విశిష్టమైనటువంటి రూపంగా లేక గుణంగా లేవు, ఆయనలో విలీనం అయిపోయి ఉన్నాయి. స్వేన ఆత్మనా సంతి, ఆయన యొక్క స్వరూపంలో శుద్ధ చైతన్య స్వరూపంలో విలీనం అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఉత్పత్తే ప్రాక్, జగత్తు యొక్క ఉత్పత్తికి పూర్వమునందు అప్పుడు ఆ జగత్తు రూపంగా ఆయన ప్రకటమైనాడు. తదా పురుషస్య ప్రాణాదినా విద్యమానేన, జగత్ రూపంగా ఎప్పుడైతే ప్రకటమయ్యాడో, జగత్ అంటే ప్రాణము మనస్సే కాబట్టి ఆ ప్రాణాదులు కూడా ప్రకటమయ్యాడు. కాబట్టి జగత్ రూపంగా ప్రకటమైన సందర్భంలో ఆ పురుషుణ్ణి సప్రాణ సమనాహ అని మీరు వ్యాఖ్యానం చేసినా, తన స్వరూపంలో తాను నిలిచి ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రాణము ఈ మనస్సు కూడా ఆయన స్వరూపంలో భాగంగా, ఇక్కడో ముద్ర ప్రాణం ముద్ర, అక్కడో ముద్ర మనస్సు ముద్ర, అలాగేమీ ఉండదు. కాబట్టి జగద్దు దృష్ట్యా సప్రాణ సమనాహ అని మనం చెప్పినప్పటికీ స్వరూప దృష్ట్యా అప్రాణ అమనాహ. అయితే ఈ ప్రాణము మనస్సు ఏమైపోయాయి? ఆయనలో కలిసిపోయాయి. ఆయనలో కలిసిపోయి అంటే ఆయనలో కలిసిపోయి ఆయనలో ప్రాణంగాను మనస్సుగాను ఉన్నాయా? లేవు. ఇప్పుడు మీరు ఆహారం తీసుకున్నారు, ఆహారం తీసుకుంటే ఇప్పుడు ఆహారం మీలో కలిసిపోయిందంటే ఉన్న ఆహారం పెట్లో పెట్టిన వస్తువులాగా అలాగే ఉందని అర్థమా? కాదు, మీలో కలిసిపోయిందంటే ఇంకా తన స్వరూపాన్ని తన రూపాన్ని విడిచిపెట్టేసి మీలో కలిసిపోయింది. అలాగే ఈ ప్రాణము ఈ మనస్సు అన్నవి యూనివర్సల్ పవర్ అండ్ యూనివర్సల్ నాలెడ్జ్, ఇవి ఆ ఈశ్వరంలో కలిసిపోతాయంతే. ఓతప్రోత భావంలో ఉన్నాయి, కలిసిపోయాయి. పుట్టిన తర్వాత ఆయన యందు ప్రకటమయ్యాయి, పుట్టుకకు ముందు లేకపోతే ప్రళయం తర్వాత ఆ ఈశ్వరంలో కలిసిపోయాయి. కలిసిపోయాయంటే మళ్ళీ అక్కడ కూర్చున్నాయని మీరు అనుకున్నారు. ఇది ద్వైతవాదులు ఇలాగే మాట్లాడతారు. ఇప్పుడు విష్ణువు యొక్క కడుపులో వీళ్ళందరూ ఉన్నారండి, విష్ణువు యొక్క కడుపులో వీళ్ళందరూ ఉంటే ఆయనకి పాపం డయేరియా ప్రాబ్లం ఏదో ఉంటుంది, వీళ్ళందరూ ఆయన కడుపులో ఉన్నారంటే హీ విల్ హ్యావ్ ఏ ప్రాబ్లం. అలా కాదు, దట్ ఈజ్ ఆల్, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఈ విష్ణువులో కలిసిపోయారు అంటే ఇంకా ఆయన కడుపులో తోకల్లాగా అలా కూర్చుని ఉన్నారని కాదు, విడివిడిగా. జగత్తు ఈశ్వరులో కలిసిపోయిందంటే ఈ జగత్తంతా లోపల అలా మెదిలిపోతూ ఉందని ఏమీ కాదు అక్కడ. అలాగా కేవల ఈశ్వరుడు మాత్రమే ఉన్నాడు. ఏమన్నా అంతకుముందు ఉన్న ప్రాణము మనస్సు ఏమయ్యాయి? ఈశ్వరులో కలిసిపోయాయి. కలిసిపోయాయి అంటే ఎలా ఉన్నాయి? ఆయనలో కలిసి ఇప్పుడు ఈశ్వరుడు ప్లస్ ప్రాణము ప్లస్ మనస్సు కలిసిపోయి ఉన్నాయా? ఇంకా అలాగేమీ లేదు. ప్రాణము చైతన్యం నుంచి వచ్చింది, చైతన్యంలో కలిసిపోయింది. మనస్సు చైతన్యం నుంచి వచ్చింది, మనస్సులో చైతన్యంలో కలిసిపోయింది. ఇప్పుడు నెక్లెస్ ని మీరు కరిగించేశారు, కరిగించేస్తే బంగారపు ముద్ద వచ్చేసింది. ఇప్పుడు ఈ బంగారపు ముద్దలో నెక్లెస్ ఉందా లేదా? నెక్లెస్ ఉంది. ఎలా ఉంది? బంగారంలా ఉంది, ఇంకా నెక్లెస్ లా లేదు. యాజ్ నెక్లెస్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. యాజ్ గోల్డ్ ఎస్. యాజ్ గోల్డ్ ఎగ్జిస్ట్ అంటే అర్థం గోల్డ్ ఎలోన్ ఎగ్జిస్ట్ అని అర్థం. ఆ కేవలత్వాన్ని మెయింటైన్ చేయాలి. అద్వైత శాస్త్రములో ప్రధానమైనటువంటి ఆగ్రహము ఎక్కడ ఉంటుందంటే కేవలత్వాన్ని మెయింటైన్ చేయాలి. అప్రాణః అమనాః. కాబట్టి సో ప్రాణాదిమత్వం భవేత్. ఎప్పుడు ప్రాణాదినా విద్యమానైన ప్రాణాదిమత్వం భవేత్. సృష్టి అయిన తర్వాత ప్రాణము మనస్సు ఉన్నాయి గనక వాటి దృష్టితోటి పరమేశ్వరుణ్ణి సప్రాణః సమనాః అని మనం చెప్పినప్పటికీ నతుతే ప్రాణాదయ ప్రాగుత్పత్తే పురుషైవ స్వేనాత్మనా సంతి. ఉత్పత్తికి పూర్వమునందు ప్రళయం అయిపోయిన తరువాత పురుషుడు శుద్ధ చైతన్య స్వరూపుడు ఎలాగైతే స్వస్వరూపముగా నిలిచి ఉన్నాడో అదేవిధంగా ప్రాణము మనస్సు కూడా స్వస్వరూపంగా అంటే ప్రాణం ప్రాణంగా మనస్సు మనస్సుగా నిలిచి ఉన్నది అని చెప్పడానికి వీల్లేదు. అవి ఆ ఈశ్వరుని నుంచి ఆవిర్భవించి ఈశ్వరునిలో పూర్ణంగా విలీనమైపోయాయి. అప్పుడు ఏమవుతుంది? ఆ పరమాత్మతత్వము కేవలముగా నిలిచి ఉండును. కేవలము. ఇట్ ఈజ్ వన్ వితౌట్ ద సెకండ్. ప్రాణము మనస్సు కలిసి ఉన్నాయి అంటే ఇప్పుడు ఇట్ ఈజ్ ఎలా అవుతుంది? అది ఎలా అంటే తెలుసు కదా, మిశ్రమ లోహం అవుతుంది. మిశ్రధాతు నిగం అన్నట్టుగా. సో మిశ్రమ లోహం అవుతుంది అంటే ఇప్పుడు ఈశ్వరుడు
ప్రాణము మనస్సు మూడింటి యొక్క ఎల్లాయి కింద అవుతుంది. నో, ఇట్స్ నాట్ లైక్. తెలిసిందండి? సో పురుష ఇవ స్వేనాత్మనా సంతి అంటే ప్రాగుత్పత్తే ప్రాణాదయ పురుషాత్మనైవ సంతి. ఉత్పత్తికి పూర్వము ప్రాణాదులు అంటే ప్రాణము మనస్సు పురుష రూపంగానే చైతన్య, పురుష అంటే చైతన్యము అని అర్థం, శుద్ధ చైతన్య రూపంగానే ఉన్నాయి. అవి ప్రకటమైనప్పుడు కూడా ఓతప్రోత భావం చేతను పురుష చైతన్యమునందే ఉన్నది. సో ఈశ్వరుణ్ణి అప్రాణ అమనాహ అని నిర్మోహమాటంగా మనం చెప్పవచ్చు. ఈశ్వరుడికి ఒక రూపాన్ని మనం భావన చేస్తాం. ఆ రూపం ఎక్కడుంది? ఈశ్వరుని యందే ఉన్నది. ఈశ్వరుణ్ణి విడిచిపెట్టి ఏదీ లేదు. సో ఆ రూపము ఈశ్వరుని యందే ఉన్నది నిజమే. కానీ ఈశ్వరుని యొక్క స్వరూపంలో ఆ రూపం కూడా అలాగా అంటిపెట్టుకుని తోకలాగా రూపంగా ఉంటూనే ఈశ్వరుడికి అతుక్కుని ఉందా? నో సచ్ థింగ్. ఏమన్నారు? అంటే లాంగ్వేజ్ ని కొంచెం కేర్ఫుల్ గా ప్రయోగించాల్సి ఉంటుంది. మాయాశక్తి ఈశ్వరునిలో ఉన్నది అని మనం చెప్తాం. చెప్తే అది సగుణ ఈశ్వరుడు అయిపోతాడు. ఎందుకు మాయాశక్తి ఎందుకు అవసరమైంది? ఈ జగత్ కారణము అని జగత్తు గురించి చెప్పడం. సపోజ్ జగత్తు మిథ్య, అప్పుడు కారణత్వము, ది స్టేటస్ ఆఫ్ కాజేషన్, అదేమవుతుంది? అది కూడా. ఇప్పుడు నెక్లెస్ ఉందండి, నెక్లెస్ దేంట్లో ఉంది? ఇట్ ఈస్ ఇన్ గోల్డ్. బట్ దెన్ వాట్ ఈస్ దిస్ నెక్లెస్? ఇట్ ఈస్ ఓన్లీ నేమ్ అండ్ ఫామ్. దేర్ ఫోర్ ఈజ్ దేర్ నెక్లెస్ ఇన్ ది గోల్డ్? నతు మత్స్థాని సర్వభూతాని నతు మత్స్థాని భూతాని. అంతే, అవును. అని మనం సృష్టి వ్యవహారం చెప్పడం కోసం అలా చెప్తాం. వాస్తవం కాదుగా, మిథ్య కదా. మిథ్య కాబట్టి కారణత్వము ఇట్స్ నాట్ ఎ రియల్ స్టేటస్. నేను 2 ప్రశ్నలు అడుగుతా, మీరు ఆలోచించండి సరిపడుతుంది. నెక్లెస్ ఎక్కడ ఉన్నది? దేని యందు ఉన్నది? చెప్పండి. దేని యందు ఉన్నది నెక్లెస్? బంగారమునందు ఉన్నది. బంగారమునందు నెక్లెస్ ఉన్నదా? లేదు. అయిపోయింది. ఓన్లండి, ఇంక ఊరుకోండి. యూ ట్రై టు అండర్స్టాండ్ దిస్. సో అప్రాణ అమనా. సో మీరు ఆలోచించేయండి. ఇప్పుడు కూడా ఈ వేదాంతం అంటే నిన్న చెప్పాను కదా, మళ్ళీ ఇవాళ చెప్తున్నాను. జాగ్రత్తగా శ్రవణం చేసి మీరు భావన చేయాల్సి, యూ హావ్ టు థింక్ అబౌట్ ఇట్. వెంటనే సెటిల్ అవ్వదు. వెంటనే ఈ క్షణంలో మీరు ఈ ప్రకృతి మాయా సంగతి ఏదో సెటిల్ చేసేయండి. అలా యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ థింక్ అబౌట్ ఇట్. ఓకే. అతః అప్రాణాదిమాన్ పరఃపురుష. కాబట్టి ఆ పరమాత్మ యందు ప్రాణము మనస్సు, ప్రాణము అంటే యూనివర్సల్ ఎనర్జీ, మనస్సు అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్, ఇవి ఆ పరమాత్మ నుండి ఆవిర్భవించినను వాస్తవంగా ఆ పరమాత్మకు ఇవి తోకలు కావు. దే ఆర్ నాట్ ఎడెండమ్స్, ఎడెండార్ ఎడెండమ్ వాటెవర్, దే ఆర్ నాట్. దే డు నాట్ రిమైన్ అటాచ్డ్ టు ఈశ్వర. ఈశ్వర ఇస్ అప్రాణ అమనాహ, శుద్ధ చైతన్యమే గలదు. చాలా దృష్టాంతాలు చెప్పుకున్నా మళ్ళీ వస్తాయి. యథా అనుత్పన్నే పుత్రే అపుత్రో దేవదత్తః. శంకరుల యొక్క వ్యాఖ్యానం చాలా చాలా సూక్ష్మంగా ఉంటుంది. టెప్స్ అంటారు చూడండి, బ్రీఫ్గా ఉంటుంది. ఇప్పుడు అనుత్పన్నే పుత్రే అపుత్రో దేవదత్తః, దేవదత్తుడనే ఆయన ఉన్నాడు. నేను ఈ దృష్టాంతం ఒకటి ఇక్కడ ఉందని నేను గమనించలేదు, ఇప్పుడు సడన్ గా గమనించా. ఈ దేవదత్తుడికి కళ వచ్చింది. నిన్న రాత్రి కలగన్నాడు. ఆ కళలో ఆయనకి కొడుకు కలిగాడు. కొంతమందికి ఏదో కొడుకు ఉండాలనో సంతానం ఉండాలనో ఏదో కొంత శాతస్థం ఉంటుంది, తప్పేం లేదు. ఆ లక్షణం వేరే, ఆ లెవెల్ వేరే. మనం మాట్లాడుతున్న లెవెల్లో మరి అవన్నీ ఉండవు, లెవెల్ని బట్టి ఉంటుంది. నేను ఒక చోట పాఠం చెప్పాను. నా పాఠం అయిపోయిన వెంటనే ఒక ఆయన వచ్చి ఏమంటే శ్రాద్ధం పెట్టాలా అక్కర్లేదా అని అడిగారు. ఎందుకంటే కాతే కస్తే పుత్ర కాతే కాంత కస్తే పుత్ర, నీకో కొడుక, నువ్వు మళ్ళీ ఓ తండ్రివా,
నువ్వు తండ్రివి, వాడు కొడుకు అయిపోతే మరి ఈశ్వరుడు మాట ఏమిటి? ఈశ్వరుడు గ్రాండ్ ఫాదర్ అయినట్ట? ఇదంతా కూడా మన కల్పన. ఎవరికి కొడుకు కాదు, అందరూ ఈశ్వరుని యొక్క సంతానమే అని నేను ఏదో పిచ్చి ధోరణిలో చెప్పే పాఠం. ఆ శ్లోకం అలా ఉంది, నేనేం చేయను? అంతా ఇందులో ఇప్పుడు నేను శ్రాద్ధం పెట్టాలా అక్కర్లేదు. చాలా కోపంగా కాదు, చాలా కోపంగా నేను అన్నాను మీరు పెట్టాలి. మరి నువ్వు చెప్పిన పాఠం ఏమిటి అంటే, నేను చెప్పిన పాఠం నీ మనస్సుకి అర్థం అయ్యే వరకు శ్రాద్ధం పెట్టవయా, ఆ తర్వాత వద్దు. కాబట్టి అనుత్పన్నే పుత్రే అపుత్రో దేవదత్త. దేవదత్తుడు ఉన్నాడు, ఈయనకి నిన్న రాత్రి కల వచ్చింది. ఆ కలలో ఆయనకి కొడుకు పుట్టాడు. అయిపోయింది. ఇప్పుడు మొన్నటి పొద్దున్న నిద్ర లేచాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఆ కొడుకు కలలో కొడుకున్నాడు కదా, కలలో స్పేస్ ఉంది, కలలో ప్రపంచం ఉంది కదండి. ప్రపంచం ఉందంటే స్పేస్ ఉంది. ఆ స్పేస్ ఎక్కడి నుంచి వచ్చింది? వీడి చైతన్యం నుంచి వచ్చింది. ఓ టైం ఉంది కలలో, అది ఎక్కడి నుంచి వచ్చింది? వీడి చైతన్యం నుంచి వచ్చింది. కలలో రోడ్లు, కార్లు, బస్సులు ఇవన్నీ ఉన్నాయి. భార్య కూడా ఉంది కలలో. కలలో ఉన్న రోడ్లు, బస్సులు ఇవన్నీ ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? చైతన్యం నుంచి వచ్చాయి. తర్వాత కలలో ఉన్న వస్తువులకి ఈ ఏజ్ ఉంటుంది. కలలో బిల్డింగ్, కలలో కొడుకు కలలో నైబర్ని కలిశాడు అనుకోండి. కలలో నైబర్ని కలిశాడు. ఆ నైబర్ 50 year old నైబర్. ఇప్పుడు ఆ కలలో నైబర్ అప్పుడే పుట్టాడు కదండి. వాడు వయస్సు ఎంత? కలలో నైబర్ వయస్సు ఎంత? ఒక్క క్షణం. ఎందుకంటే అప్పుడే పుట్టాడు కదా. అప్పుడు ఒక్క క్షణమే వాడి వయస్సు. వీడు రాత్రి 3 గంటల 1 నిమిషానికి కళ చూశాడు. ఆ క్షణంలో నైబర్ని కలిశాడు. ఇప్పుడు ఆ నైబర్ వయస్సు ఎంత? ఒక్క క్షణం. కానీ ఒక్క క్షణం వయస్సు ఉన్నట్టుగా భావన చేస్తాడా? 50 ఏళ్ళు వయస్సు ఉన్నట్టుగా భావన చేస్తాడు. అంతే కదా. కాబట్టి కళలో టైం ఉంది, కళలో స్పేస్ ఉంది, కళలో పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కళలో ఉన్న పదార్థములన్నీ ఏమిటి? ఈయనే, వీడే. కళలో ఉన్న పదార్థములు కూడా వీడే. తర్వాత కళలో భార్య ఎవరు? తానే. కళలో కొడుకు పుట్టాడు, ఆ కొడుకు ఎవడు? తానే. కాబట్టి తన నుండియే ఈ కళ అనే ప్రపంచం, ఈ కళ ప్రపంచం అంతా కూడా తన నుండే పుట్టింది. ఇప్పుడు కళలో వీడు సపుత్ర కదా, కళ నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు వీడు ఈ కళలోని పుత్రుడు ఎవరి నుంచి పుట్టాడు? దేవదత్తుడి నుంచి పుట్టాడు. కళలో దేవదత్తుడు ఏమిటి? సపుత్ర. సపుత్ర కళ అయిపోయింది. ఇప్పుడు దేవదత్తుడు ఏమిటి? అపుత్ర. పుత్రుడు లేనివాడు. అయితే నిన్న రాత్రి కళలో పుత్రుడు దేవదత్తుడు నైబర్ నుంచి పుట్టాడా ఏమి? కాదు. నిన్న రాత్రి కళలో పుత్రుడు ఎక్కడి నుంచి పుట్టాడు? దేవదత్తుడి చైతన్యం నుంచే, దేవదత్తుడు అనే చైతన్యం నుంచే పుట్టాడు. మరి నిన్న రాత్రి కళలో పుత్రుడు దేవదత్త చైతన్యం నుంచి పుడితే ఈ దేవదత్త చైతన్యాన్ని పట్టుకుని సపుత్ర అనాలి కానీ అపుత్ర అంటావేమి? సపుత్ర ఎప్పుడు? కళ ఉన్నప్పుడు. కళ అయిపోగానే అపుత్ర. సృష్టి ఉన్నప్పుడు ఈశ్వరుడు ఏమిటి? సప్రాణ సమనా. సృష్టి పూర్తవగానే, అదే ప్రళయం కాగానే, లేకపోతే ప్రాగుత్పత్తే, పుట్టడానికి ముందు, సృష్టికి పూర్వం ఈశ్వరుడు ఏమిటి? అప్రాణ అమనా. ఏం దృష్టాంతం! భాష్యకారుల దృష్టాంతం. ఏవేవో బంగారం అని మరొకటని దృష్టాంతాలు నేను చెప్తున్నాను. ఆయన ఎంత సింపుల్ దృష్టాంతం ఇచ్చారో చూడండి. కాబట్టి ఈశ్వర కేవల శుద్ధ చైతన్య స్వరూపుడు పరమేశ్వరుడు. ఇంకా పర్వాలేదు, అంత ఇంకా లాక్కండి, అలా తెలుసుకోండి. ఆ ప్రాణం చైతన్యమే. కలగడానికి ప్రాణం అక్కర్లేదు, కలగడానికి చైతన్యం కావాలి. చైతన్యం వీడి చైతన్య స్వరూపుడే, సమస్య కాదు. తర్వాత శ్లోకం. ఏతస్మాజ్జాయతే ప్రాణః మనస్సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే చాలా చిత్రమైన వ్యాఖ్యానం. వేదాంతం యొక్క వ్యాఖ్యానం అలాగే ఉంటుంది. ఆశ్చర్యకరంగా ఉంటుంది వేదాంతం అంటే. ఆశ్చర్యమేతత్ ఆశ్చర్యవద్ వదతి ఆశ్చర్యవత్ శృణోతి అని కఠోపనిషత్తులో చెప్తారు, గీతాచార్యులు కూడా చెప్తారు. ఎందుకంటే ఆ పారాడాక్సెస్ ని జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు
బంగారము నెక్లెస్ దేని నుండి పుట్టినది? బంగారము నుండి పుట్టినది. నెక్లెస్ బంగారమునందు ఉన్నదా? లేదు. ఇప్పుడు నెక్లెస్ మరో దాని నుండి పుట్టి ఆ కారణంగా బంగారమునందు లేదు అని చెప్తున్నామా మనం? లేదు. నెక్లెస్ ఇంకో దాని నుంచి దేని నుంచో పుట్టిందనుకోండి, బంగారంలో లేదని అదో పద్ధతి. అలా చెప్పట్లేదు. నెక్లెస్ పుట్టింది బంగారం నుండే, అయినా బంగారంలో లేదు. అదేవిధంగా ప్రాణము మనస్సు ఎక్కడి నుంచి పుట్టాయి? ఈశ్వరుని నుంచి పుట్టాయి. అయినా ఈశ్వరుని యందు ప్రాణము మనస్సు వాస్తవంగా లేవు. మిథ్య. ఇదంతా మిథ్య. మిథ్యను ఆ విధంగా అర్థం చేసుకోవాలి. మిథ్యను అర్థం చేసుకుంటే సరిపడుతుంది. సో అవతారిక కథంతే నసంతి ప్రాణాదయ ఇత్యుచ్యతే. సో దట్ యస్మాత్ అంతవరకు అవతారిక. ఏతస్మాత్ అని ఇంకా మంత్ర వ్యాఖ్యానం. ఇప్పుడు అప్రాణ మనాహ అని చెప్పారే, అంటే ఆ పరమేశ్వరుని యందు ప్రాణము మనస్సు లేవు. ప్రాణము మనస్సు అనేవి టెక్నికల్ వర్డ్స్. యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ నోటీస్ దట్ ఫ్యాక్ట్. ప్రాణము అంటే యూనివర్సల్ ఎనర్జీ, మనస్సు అంటే హిరణ్య గర్భ. సో యూనివర్సల్ ఇంటెలిజెన్స్. ఈ రెండు వాస్తవంగా లేవని భాషిస్తున్నాయే తప్పిస్తే వాస్తవంగా ఈశ్వరుని యందు లేవు. అంచేతనే ఈశ్వరుణ్ణి, అదే పరబ్రహ్మను అప్రాణ మనాహ అని మనం చెప్పాం. ఎలా లేవండి? వై దే ఆర్ నాట్ దేర్? ఈజ్ ఇట్ బికాజ్ ఈశ్వరుడు మూలున్నాడు, ఈ ప్రాణము మనస్సు మరో చోట నుంచి పుట్టాయి కాబట్టి ఈశ్వరుని యందు లేదు అలా అనుకుని పోతారేమో. అలా కాదు. ఈశ్వరుని నుంచే పుట్టాయి, అయినా కూడా ఈశ్వరుని యందు లేవు అనే విషయాన్ని ఈ మంత్రంలో చెప్తున్నారు. సో కథం తే నసంతి ప్రాణాదయ ఇత్యుచ్యతే. తే ప్రాణాదయ కథం నసంతి, ఏ విధంగా ఈశ్వరుని యందు లేవు, వాస్తవంగా లేవు అని చెప్తున్నారు. ఇప్పుడు తెర మీద కనపడ్డ బొమ్మలు వాస్తవంగా మన కాంతిలో లేవు. ఎందువల్ల? ఫిలిం కాంతిలో పెట్టినప్పుడు వచ్చాయి, అందువల్ల లేవు. చూడండి ఎలా చెప్తున్నారో సమాధానం. కాంతి నుంచి వచ్చాయి కాబట్టి కాంతిలో లేవు. మీరు ఏమని చెప్పే అవకాశం ఉంది? ఒక్క లోతుగా ఆలోచించకపోతే ఏమని చెప్పే అవకాశం ఉంది? కాంతి నుంచి వచ్చాయి కాబట్టి కాంతిలో ఉన్నాయి అని చెప్పే అవకాశం ఉంది కదా. అలా చెప్పారంటే మీకు వేదాంతులు కాదనమాట. ఇక్కడ కథంతే నసంతి ఇత్యుచ్యతే యస్మాత్. ఎందువల్లంటే చూడండి, ఏతస్మాత్ జాయతే ప్రాణ. ఈ అక్షర పరబ్రహ్మ నుండే ప్రాణము, మనస్సు, సర్వ ఇంద్రియానిచ, అన్ని ఇంద్రియములు, ఖం వాయు, ఖం అంటే ఆకాశము, వాయువు, జ్యోతి అంటే అగ్ని, ఆపహ జలము, పృథివీ, ఈ పంచభూతములు. పృథివీ ఏమిటి? విశ్వస్య ధారిణి. ఈ సకల చరాచర ప్రాణులను తన యందు ధరిస్తూ ఉన్నటువంటి పృథివీ. ఇవన్నీ పుట్టాయి. ఇది సృష్టి ప్రక్రియ. ఈ ప్రక్రియని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఈశ్వరుడి నుంచి మొట్టమొదట ఒక వరుసగా చెప్తాం. ఎందుకు చెప్తామంటే అర్థం చేసుకోవటం కోసం. ఇప్పుడు బంగారం నెక్లెస్ అంటే బంగారమే, అంతకంటే వేరే ఏమీ కాదు అని చెప్పాలి. అందుకోసం ఎలా చెప్తామంటే, చూడు నాయనా, బంగారం తీసుకుని కరిగించి ఒక మూసలో పోస్తే ఈ నెక్లెస్ వచ్చింది అని చెప్తారు. చెప్తే వాడు కనుక వేదాంతము యొక్క అవగాహన లేనివాడైతే వాడు ఏమనుకుంటాడంటే, నెక్లెస్ పుట్టిన క్రమం మనకి ఈయన బోధించాడు అని అనుకుంటాడు. వాడు అలా అనుకుంటాడు. కానీ అది కాదు బోధిస్తాడు. అక్కడ బోధించింది ఏమిటంటే, ఒక వెర్రివాడ, నువ్వు నెక్లెస్ అని ఏదనుకుంటున్నావో అది బంగారము తక్క మరి ఒకటి కాదు అని బోధ. అదండి. ఇప్పుడు ఇక్కడ నేనేం చెప్పబోతున్నానంటే, అక్షర పరబ్రహ్మ ఉన్నది. ఆ అక్షర పరబ్రహ్మ నుండే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ పుట్టింది. ఆ అక్షర పరబ్రహ్మ నుండే యూనివర్సల్ ఎనర్జీ పుట్టింది. ఆ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అండ్ యూనివర్సల్ ఎనర్జీ కలిపితే హిరణ్య గర్భ అంటారు. కలిపి అంటారు, విడదీసి అంటారు, ఎలా అన్నా అంటారు. అన్ని రకాలుగాను పేర్లు వాడుతూ ఉంటారు. సో ఆ యూనివర్సల్ పురుష అని అంటారు. ఇంటెలిజెన్స్ ఉంటే మరి పురుషుడు అంటారు కదండి. ఇప్పుడు పురుషుడు అనే వాళ్ళని అంటారు. ఇంటెలిజెన్స్ అండ్ ప్రాణ రెండు ఉంటే పురుషుడు అని అంటారు. అదే యూనివర్సల్ పురుష, కాస్మిక్ పర్సన్. కాస్మిక్ పర్సన్కే హిరణ్య గర్భుడు అని పేరు. కాబట్టి యూనివర్సల్ ఇంటెలిజెన్స్, యూనివర్సల్
ఎనర్జీ పుట్టింది అంటే అర్థం. సో కాస్మిక్ పర్సన్ పుట్టాడు అని అర్థం. కాస్మిక్ పర్సన్ పుట్టాడంటే ఆయన నోట్లోంచి పుట్టాడునో చెవిలోంచి పుట్టాడునో కాదు, అక్షర పరబ్రహ్మయే ఈ గుణాలని మాయాశక్తిని ఉపాధిగా స్వీకరించినప్పుడు హిరణ్యగర్భ రూపంగా కాస్మిక్ పర్సన్ రూపంగా అవతరించినది. ఇప్పుడు ఈ కాస్మిక్ పర్సన్ నుండి మీకు సూక్ష్మభూతాలు పుడతాయి. ఇంద్రియాణిచ, ఇంద్రియములు అంటే సూక్ష్మభూతములు. సూక్ష్మభూతములు అంటే ఏమిటి? శబ్దము, రూపము, రసము, వరస, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఈ సూక్ష్మ పంచభూతములు పుట్టాయి. ఈ సూక్ష్మభూతముల నుండి స్థూల భూతములు పుడతాయి. ఇప్పుడు స్థూలం నుంచి సూక్ష్మం పుడుతుంది, గింజ నుంచి చెట్టు పుడుతుంది. లేదండి చెట్టు నుంచి గింజ పుడుతుందని తర్వాత మాట, అది తర్వాత మాట. ముందు గింజ నుంచి చెట్టు పుడుతుంది. మన వేదాంతంలో గింజ, విత్తు ఇస్ ది ఆరిజిన్. ఆ విత్తు ఏమిటి? మొత్తం జగత్తుకి విత్తు ఏమిటంటే హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భుడి నుంచి సూక్ష్మభూతాలు పుడతాయి. సూక్ష్మభూతాల నుంచి స్థూల భూతాలు పుడతాయి. ఆ స్థూల భూతాలలో బాగా స్థూలమైనది పృథివీ. ఆ పృథివీ మీదనే ఈ దేహం ఆ పృథివీ నుంచే వచ్చింది. ఈ దేహంతో తాదాత్మ్యాన్ని చెంది నేను జీవుణ్ణని చెప్పేసి మనం ఆ పృథివీ మీదనే నిలిచి ఉన్నాము. విశ్వస్య ధారిణి. ఇది దీన్ని బట్టి ఒకడు అనుకుంటాడు, ఓహో ఇవన్నీ ఇలా పుట్టాయా, ఇదా అని వీడు అనుకుంటాడు. ఒకడు అనుకుంటాడు. అది కాదు దాని తాత్పర్యం. దాని తాత్పర్యం ఏంటంటే, ఒక వెర్రివాడ, నీవు దేహం అని ఏదనుకుంటున్నావో ఇది పృథివీ మాత్రమే. ఈ పృథివీ మిగిలిన భూతములు కలిసి 5 భూతాలు ఉన్నాయే, ఈ 5 కూడా సూక్ష్మభూతముల కంటే భిన్నంగా లేవు. ఆ సూక్ష్మభూతములు ఆ కాస్మిక్ పర్సన్ కంటే భిన్నంగా లేదు. ఆ కాస్మిక్ పర్సన్ అక్షర పరబ్రహ్మ కంటే భిన్నంగా లేదు. కాబట్టి ఈ జగత్తులో నామరూపాలు కనబడుతున్నాయే తప్పిస్తే నామరూపాలు వాస్తవం కాదు. అంతా పరబ్రహ్మయే. వాసుదేవ సర్వం. అందుకోసం ఇది ఈ క్రమాన్ని చెప్పారు. అర్థమైంది కదండి? సృష్టి క్రమాన్ని ఎందుకు బోధించారంటే, కాస్మాలజీ అని మోడర్న్ సైన్స్, దాంట్లో సృష్టి క్రమాన్ని దేనికోసం బోధిస్తారు? క్రమాన్ని చెప్పడం కోసమే క్రమాన్ని బోధిస్తారు. మీకు ఆ క్రమాన్ని బోధించి ఆ క్రమజ్ఞానమే అక్కడ తాత్పర్యం. ఏ విధంగా పుట్టే తెలుసుకోవడమే అక్కడ తాత్పర్యం. కానీ ఇక్కడ తాత్పర్యం అది కాదు. ఇక్కడ తాత్పర్యం ఏంటంటే, ఈ క్రమంలో బోధించబడిన స్టేజెస్ అన్నీ కూడా కల్పితములే. ఇప్పుడు కళ ఉందండి, కళలో వీడి కొడుకు పుట్టాడు, ఆ కొడుకు పెళ్లి చేసుకున్నాడు, వాడికి ఇంకో మనవడు పుట్టాడు. ఇప్పుడు ఈ కొడుకు ఈ మనవడు ఎక్కడి నుంచి పుట్టారు? వీడి నుంచే పుట్టారు. కాబట్టి వీడే మూలం. అలాగే ఈ జగత్తంతా కూడా ఆ ఈశ్వరుడి నుంచి పుట్టినది. కాబట్టి మనం దీన్ని కార్యేన శృంగేన మూలమన్విచ్ఛ అని ఛాందోగ్య ప్రక్రియ. శృంగము అంటే కార్యము. ఆ ఎఫెక్ట్ మీ ముందు కనపడుతూ ఉంటుంది. కంటికి కనపడేది ఎఫెక్టే, కారణం కంటికి కనపడదు. మీకు కంటికి మర్రి గింజలో ఉండే ఆ జీవశక్తి మీకు కంటికి కనపడదు. మర్రి చెట్టు శుభ్రంగా కనపడుతుంది. సో కంటికి కనపడే దాన్ని నువ్వు పట్టుకుని దాన్ని శృంగము అంటారు. ఆ శృంగాన్ని పట్టుకుని అక్కడే నిలిచిపోతే వాడు అజ్ఞాని. నామరూపాలను పట్టుకున్నట్టు, ఊకని పట్టుకున్నట్టు. నామరూపాలు దే ఆర్ షెల్. దెర్ ఇస్ నో, వాటిల్లో సత్త లేదు, అంటే వాటిల్లో సారము లేదు, నిస్సారం. సో ఆ శృంగాన్ని అంటే కార్యాన్ని పట్టుకుని వేలాడవద్దు. ఆ కార్యాన్ని పట్టుకుని వెంటనే కారణం దగ్గరికి వెళ్ళు. కార్యదృష్టి నుండి మనస్సును కారణ దృష్టి వైపుకు మళ్లించు. మనిషి కార్యదృష్టిలో బతికేస్తూ ఉంటాడు. వేదాంతము కారణ దృష్టిని నేర్పే ప్రయత్నం చేస్తుంది. నెక్లెస్ అంటానే బతికేస్తూ ఉంటే, ఓరి వెర్రివాడ, నెక్లెస్ కాదురా బాబు, బంగారం అని చూడడం ఆరంభించు. అదేవిధంగా విశ్వస్య ధారిణి పృథివీ. ఈ పృథివీ ఉన్నదే, ఇది కార్యము. సమస్త జగత్తు, సమస్త ప్రాణులకు తన యందు ఉనికిని కల్పిస్తోంది. సమస్త ప్రాణుల యొక్క దేహము ఈ పృథివీ నుంచే పుడుతోంది. ఈ పృథివీ ఇతర భూతములు కలిసి ఇవి కార్యము. దాని నుంచి కారణానికి వెళ్ళు. ఒక్క ఉదుటన వెళ్ళగలవా? వెళ్ళొచ్చు. ఒక్క ఉదుటన వెళ్ళడం అంటే హనుమంతుడు జంప్ చేసినట్టుగా ఈ పృథివీ విశ్వస్య ధారిణి దగ్గర మొదలుపెట్టి ఒక్క జంప్ చేసి మీరు పరబ్రహ్మలో పడొచ్చు వెళ్ళి. యూ కెన్ డూ దాట్. కానీ చాలా వివేకం అవసరం. స్టెప్ వైజ్ చెప్తే బాగుంటుంది. తేలిక, మెట్లు వేసినట్టుగా.
సో ఈ పంచభూతములు ఎక్కడి నుంచి వచ్చాయి? పంచ సూక్ష్మభూతముల నుంచి వచ్చాయి. ఓ యా, ఇట్ సౌండ్స్ లాజికల్. పంచ సూక్ష్మభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కాస్మిక్ పర్సన్, ప్రాణః మనః అక్కడి నుంచి వచ్చాయి. యా, ఇట్ సౌండ్స్ లాజికల్. ఆ ప్రాణః మనః ఎక్కడి నుంచి వచ్చాయి? అక్షర పరబ్రహ్మ నుంచి వచ్చాయి. ఆహా, సో ఈ సమస్త జగత్తు కూడా అక్షర పరబ్రహ్మ యందు భాషించుచున్నది. కాబట్టి మన ముందు జగత్తు రూపంగా ఏది కనపడుతోందో అది వాస్తవంలో అక్షర పరబ్రహ్మయే. ఏది జగత్తను అనుకుంటున్నావో అది పరబ్రహ్మయే. వాసుదేవ సర్వం, సర్వము వాసుదేవుడే, సర్వము ఈశ్వరుడే అని ఈ క్రమాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతాం. ఇది క్రమతాత్పర్యం అది. సో దీన్ని మనం భాష్యకారులు చెప్పిన విధంగా అర్థం చేసుకున్నాము. ఏతస్మాదేవ నామధేయః అనురుతాత్మకః ప్రాణః వాచారంభణం వికారో నామధేయం అనురుతం ఇది శ్రుత్యంతరాత్. ఏతస్మాత్ జాయతే. ఏతస్మాత్ అంటే వీని నుండి. వీనంటే పురుష. అంతకు ముందు మంత్రంలో పురుష అని ఉంది కదా, ఈ పురుషుని నుండియే. ఏతస్మాదేవ, పురుషుడు అంటే పరమేశ్వరుడు అని అర్థం. శుద్ధ చైతన్యానికి పురుష అని పేరు. ఆ కాన్షియస్నెస్ అనండి, ఏమనండి. ఆ ఆత్మ విషయంలో కూడా దీన్ని సరిగ్గా కరెక్ట్ గా వ్యాఖ్యానం చేయవచ్చు, నేను చెప్తాను మీకు. సో ఈ పరమేశ్వరుని నుండియే ఇక్కడ తత్పదార్థాన్ని బాగా బోధిస్తున్నారు. తత్పదార్థ శోధన చాలా మంచిది. ఈశ్వర శరణాగతికి దానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ తత్పదార్థం లేకపోతే ఉంటే కాన్షియస్నెస్ అంటుంటే అది అవగాహనకి రాదు. సో భక్తికి తత్పదార్థం చాలా అవసరం. ఎనీవే, సో ఆ ఈశ్వరుని నుంచి, ఆ కాస్మిక్ అక్షర పరబ్రహ్మ నుండియే, తస్మాదేవ పురుషాత్, శుద్ధ చైతన్య స్వరూపమైన ఆ పరబ్రహ్మ నుండియే ఈ సర్వము పుట్టేది. ఏమిటా సర్వము అంటే జాయతే, ఉత్పద్యతే, పుట్టుచున్నది. ఆ శుద్ధ అక్షర పరబ్రహ్మకి మీకు మాయాశక్తి యొక్క ఉపాధిని మనం స్వీకరించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలాగంటే డాన్సర్ అనేవాడు ఆ డాన్సింగ్ పవర్ వాడిలో ఉంది కాబట్టి డాన్స్ చేసాడని చెప్పాల్సి ఉంటుంది. డాన్సింగ్ పవర్ అనేది ఒకదాన్ని మధ్యలో we introduce a step. సో ఆ అక్షర పరబ్రహ్మ నుండి మాయాశక్తి ఉపాధి ద్వారా ఈ జగత్తు పుట్టింది. అలాగంటే మళ్ళీ మాయాశక్తి ఆయనలో విడిగా ఉందని అనుకో, దోతప్రోతభావంగానే ఉంది. సో దట్ ఈజ్ ఆల్ దేర్. సో అంచేతనే నామరూప బీజ ఉపాధి లక్షితాత్. ఆ మాయాశక్తి బీజం అది. ఆ బీజము ఉపాధి. ఆ బీజోపాధి యందు అక్షర పరబ్రహ్మ చైతన్యం ప్రతిఫలించినప్పుడు, అంటే బీజోపాధి విశిష్టంగా దాన్ని బోధించినప్పుడు దానికి సగుణ బ్రహ్మ అని మనం నామధేయం చేసినాం. సో ఈ బీజము దేనికి బీజము? బీజా ఫర్ వాట్? ఐ టెల్ యూ హౌ. ఇప్పుడు నెక్లెస్ కి బీజం ఏమిటి? గోల్డ్. ఇయర్ రింగ్స్ కి బీజం ఏమిటి? గోల్డ్. ఇప్పుడు నెక్లెస్ కి బీజము, ఇయర్ రింగ్స్ కి బీజము గోల్డ్ అన్నప్పుడు దెన్ వాట్ ఈస్ దిస్ నెక్లెస్? అంటే ఇప్పుడు గోల్డ్ ఎక్కడో ఉండి నెక్లెస్ ఇక్కడ లేదు కదా. గోల్డే నెక్లెస్ రూపంగా పరిణామాన్ని చెందిందని మనకు తెలుస్తూనే ఉంది కదా. కాబట్టి నువ్వు నెక్లెస్ అని పేరు పెట్టేవే కానీ గోల్డే కదా అది. ఆ గోల్డే నెక్లెస్ అని అంటున్నావు, ఆ గోల్డే ఇయర్ రింగ్ అంటున్నావు. కాబట్టి ఇప్పుడు ఈ గోల్డ్ని పట్టుకుని బీజం బీజం అంటున్నావు. దేనికి బీజం అది? నెక్లెస్ కి బీజము, ఇయర్ రింగ్ కి బీజము అంటే అర్థం ఏంటి? ఈ వాట్ ఈస్ దిస్ నెక్లెస్ అండ్ వాట్ ఈస్ దిస్ ఇయర్ రింగ్? ఇట్ ఈస్ అ నామరూప. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నామరూప. నేమ్ సేక్ అండి. నేమ్ సేక్ అంటే ఉంటే పేరు తప్ప ఊరేం లేదు. పేరే ఉందంతే. ఇక్కడ తత్వం ఏం లేదు. తత్వం గోల్డే. కాబట్టి ఇప్పుడు గోల్డ్ బీజము. దేనికి బీజము? నామరూపములకు బీజము. సో ఆ విధంగా ఈ మాయాశక్తి నామరూపాత్మకమైనటువంటి జగత్తుకు బీజము. ఇప్పుడు మీకు నేను చెప్తా చూడండి. ఇప్పుడు పృథివీ అని ఉంది. పృథివీ అంటే ఆ మాయాశక్తే చాలా గ్రాస్ గా ఉన్నప్పుడు పృథివీ అన్నారు. ఆ మాయాశక్తే చాలా సటిల్ గా ఉన్నప్పుడు ఆకాశము అన్నారు. ఇప్పుడు ఆకాశము యొక్క బీజం ఏమిటి? మాయాశక్తి. పృథివీ యొక్క బీజం ఏమిటి? మాయాశక్తి. మరి ఇంక ఈ ఆకాశము పృథివీ క్యా హై? నామరూప. మధ్యలో ఉన్నవి కూడా అంతే.
సో నామరూప బీజ. సో నామరూపములకు జగత్తంతా నామరూపాలే. జగత్ అంటే నామరూపాలు తప్ప మరొకటి కాదు. మీరు జగత్తుని నామరూపాత్మకంగా దర్శించడం నేర్చుకోవాలి. వేదాంతం అంటే అంతే, అంతకంటే వేరే వేదాంతం ఏం లేదు. జగత్తుని నామరూపాత్మకంగా కాకుండా మరో రకంగా అంటే వస్తువుగా మీరు దర్శించినంత కాలము ఆ జగత్తు బంధిస్తుంది. ఏమంటే ఆశ్రమము అని అన్నారు. ఆశ్రమము అంటే ఏమిటండి? ఫ్లోరు, రూఫ్, గోడలు, అదేనా ఆశ్రమం? లేకపోతే ఇంకేదైనా ఒక స్పెషల్ ఉంటుందా? ఫ్లోరు, రూఫ్, గోడలు అదే కదా ఆశ్రమం అంటే. ఓకే, అంటే ఏమిటి? ఒక రకం, ఒక ఫ్లోరు, రూఫ్, గోడలు, దీనికి సంస్థానము అంటారు. సంస్థానము అంటే రచన. ఈ రచనకి, ఒక రచనకి ఇల్లు అని పేరు పెట్టారు, ఇంకో రచనకి సినిమా హాల్ అని పేరు పెట్టారు, ఇంకో రచనకి మార్కెట్ యార్డ్ అని పేరు పెట్టారు, ఇంకో రచనకి ఆశ్రమం అని పేరు పెట్టారు. ఇతనా హీ బాత్ హై. పేరు మారింది తెలిస్తే వస్తువు కదా. ఓకే, ఈ రూఫ్, ఫ్లోరు, రూఫ్, గోడలు, వాట్ ఈస్ దాట్? పృథివీ. మన దగ్గర ఇప్పుడు చుట్టూ ఉన్నదాన్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నాం అంతేనండి. ఇప్పుడు సిలికాన్ చిప్ అన్నారు. వాట్ ఈస్ దట్ సిలికాన్ చిప్? పృథివీ. అవి అదేమిటండి పృథివీ అంటారు ఏమిటండి? ఇంటెల్ ఇన్సైడ్ అని దానికి బోల్డ్ ఖరీదు కదా. అంటే ఖరీదులు అవన్నీ అలాంటివి. స్టిల్ ఇట్ ఈస్ పృథివీ. నోట్లో లడ్డూ వేస్తున్నారు. వాట్ ఈస్ దట్? పృథివీ. అయ్యో, ఇంటెల్ ఇన్సైడ్ అండ్ ది లడ్డూ ఇన్సైడ్ బోత్ ఆర్ పృథివీ. ఎస్. అయితే అది ఇక్కడ, ఇది అక్కడ అంటే కుదరదు. మళ్ళా వ్యవహారం వేరే. అంతా పృథివీ. కాబట్టి జగత్ అంటే నామరూపాలే. వస్తువు ఆత్మ లేక బ్రహ్మ. సో నామరూపములకు బీజమైనటువంటి ఏ మాయాశక్తి గలదో అది ఉపాధిగా స్వీకరించి ఆ ఉపాధిని బట్టి మీరు పరమేశ్వరుణ్ణి తెలుసుకోవాలి. నామరూప ఉపాధి లక్షితాత్, నామరూప బీజోపాధి లక్షితాత్ పురుషాత్. అటువంటి పురుషుడి నుంచి జాయతే పుట్టుచున్నది. కాబట్టి పోనీ పురుషుడి నుంచే పుడుతోందని చెప్పచ్చు కదా. అంటే చూడండి, పుడుతోంది అంటే మధ్యలో మాయాశక్తి ఉండాలి. ఆయన ఫలానా ఆయనండి అంటే ఆయనకి డాన్సింగ్ పవర్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఆయన డాన్సర్ అంటే డాన్సింగ్ పవర్ ఉండాలి. మాయాశక్తికే మరో పేరుంది, క్రియేటివ్ పవర్, సృజన శక్తి. దానికే మాయాశక్తి. గోల్డ్కి ఓ పవర్ ఉంది. ఏమిటా పవరు అంటే అది అనేక ఆభరణాల రూపంగా అది ప్రకటమయ్యే శక్తి దానికి ఉంది. దాన్ని మ్యాలియబుల్ అండ్ డక్టైల్ అని అంటారు. అదొక పవర్ దానికి ఉంది. గోల్డ్కే ఉంది, స్టోన్కి లేదు. అంచేతే స్టోన్ తోటి నెక్లెస్ చేయటం కుదరదు, గోల్డ్ తోటి చేయటం కుదరదు. దానికి ఆ పవర్ ఉంది. సో అదేవిధంగా ఆ పరబ్రహ్మ యందు ఆ పవర్ ఉంది అని చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఈ జగత్తు ఒకటి మన ముందు కనపడి మనల్ని బాగా ఇబ్బంది పెడుతోంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మీరు జగత్తుని నిరాకరించగలిగిన రోజుని మాయాశక్తిని కూడా తీసేస్తాం. కారణత్వం అనే స్టేటస్ ను కూడా నిరాకరించేసి కేవల అప్రాణ మన. చూసారా, మళ్ళీ ఇందాక వచ్చిన పాయింట్లు మళ్ళీ వస్తున్నాయి. గ్రామ్ఫోన్ రికార్డు లాగా మళ్ళీ వస్తూ ఉంటాయి నాకు. సో ఉత్పద్యతే, సరే పుట్టింది. ఏమిటి పుట్టింది? ప్రాణ పుట్టింది, మనహ పుట్టింది. ఏమండి మీరు చూడండి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అవునండి. ఇప్పుడే ఇది వేరు అది వేరు, కానీ నిజంగా వేరా అండి? నిజంగా వేరైతే దాన్ని కూడా శక్తి అని ఎందుకన్నారు? నిజంగా గోల్డెన్ నెక్లెస్, గోల్డెన్ ఇయర్ రింగ్, ఆర్ దే రియల్లీ డిఫరెంట్? ఇఫ్ దే ఆర్ రియల్లీ డిఫరెంట్, యూ విల్ నాట్ సే గోల్డెన్. దే ఆర్ నాట్ రియల్లీ డిఫరెంట్. అపారెంట్ డిఫరెన్స్, రియల్ నాన్ డిఫరెన్స్. ఇప్పుడు క్రియాశక్తి, జ్ఞానశక్తి, దే ఆర్ వన్ ఇన్ శక్తి. దే ఆర్ వన్ ఇన్ శక్తి. మెకానికల్ పవర్ ఉంది, లైట్ పవర్ ఉంది. దీస్ టూ ఆర్ వన్, దీస్ టూ ఆర్ డిఫరెంట్, బట్ దెన్ యట్ దే ఆర్ నాట్ డిఫరెంట్ ఆల్సో. సో యట్ దే ఆర్ వన్ ఎలక్ట్రిక్ పవర్. అదేవిధంగా ప్రాణ మనః. ప్రాణ ఏమిటి? శక్తి. మనః ఏమిటి? శక్తి. ఇప్పుడు ఈ రెండు వేరువేరా ఒకటా? నామరూపాత్మకంగా చూస్తే వేరువేరు, తత్వాన్ని చూస్తే ఒక్కటే. ఇక్కడ ఘటన నామరూపం మిథ్యని కాదు. ఇక్కడ హిరణ్య గర్భుడికే మిథ్య పెట్టేస్తున్నాం ఇక్కడ. సో హిరణ్య గర్భుడినే మిథ్య చేసి కూర్చోబెడితే ఇక ఘటనలాగా ఇక్కడ. సో ఆయన అదే అంటున్నారు, ఆ ప్రాణ ఏతస్మాత్ జాయతే ప్రాణ మనః. ఈ ప్రాణం ఏమిటి? ఈ ప్రాణం ఏమిటి? శక్తే, ఈశ్వర శక్తే. అంటే ఈశ్వరుడే.
అయితే ఈశ్వరుడే ప్రాణంలాగా వచ్చిందనమాట. ఈశ్వరుడు గోల్డెన్ నెక్లెస్ లాగా వచ్చినట్టు. మరి గోల్డెన్ నెక్లెస్ లాగా వస్తే దెన్ వాట్ ఈజ్ నెక్లెస్? నామరూప. ఓహో, నామరూప. దెన్ వాట్ ఈజ్ ఇట్స్? ఈజ్ ఇట్ రియల్? నో, అన్రియల్. వై నామరూప? ఓకే, దెన్ ఈ పరమేశ్వర అక్షర పరబ్రహ్మయే సో ప్రాణము మనస్సుగా వచ్చింది. ఓకే, దెన్ వాట్ ఈస్ దిస్ ప్రాణము మనః? నామరూప. ఓ మై గుడ్నెస్, ఇఫ్ దే ఆర్ నామరూప దెన్ దే ఆర్ అన్రియల్. ఎస్, దే ఆర్ అన్రియల్. దెన్ వాట్ ఈజ్ రియల్? అక్షర పరబ్రహ్మ అలోన్ ఈజ్ రియల్. సో దెన్ నామధేయ. ఈ ప్రాణ నామధేయ. ధ్యేయ అంటే ఏదో బలంగా ఉందని అనుకునే. ధ్యేయ అంటే మాత్రార్థే ధ్యేయ ప్రత్యయ. మాత్రం అంటే పేరు మాత్రమే. నేమ్ ఎలోన్, నేమ్ సేక్. నామధేయ అంటే నేమ్ సేక్. ఓకే, నేమ్ సేక్ అంటే ఏమంటే నేమ్ అంటున్నారు. వాట్ ఈస్ దిస్ నేమ్? అనురుతాత్మక. ఇట్ ఈస్ నాట్ రియల్. Name is not real. Necklace as necklace is not real. The reality of necklace is gold. When you say necklace is, that is belongs to, then isness అనొచ్చు. ఆ ఈజ్నెస్ దేని లక్షణం? గోల్డ్ లక్షణం, నాట్ నెక్లెస్ లక్షణం. మరి ఆ ఈజ్నెస్ నెక్లెస్కి ఎందుకు పెట్టారండి? అదే మరి అవిద్యా విషయ వికారభూత. ఈ నెక్లెస్ ఏమిటిది? వికారము. ఆ వికారాన్ని మీరు సత్యం అని ఎందుకు అనుకోవాల్సి వస్తోంది? అజ్ఞానం చేత. అదేవిధంగా ప్రాణః మనః అనేవి కూడా పరమేశ్వరుని కంటే భిన్నంగా, పరమేశ్వరుని వికారాలవి, అక్షర పరబ్రహ్మ యొక్క వికారములు. కానీ వాటికి ఒక సెపరేట్ స్టేటస్, సెపరేట్ ఎగ్జిస్టెన్స్ అని ఉందని మీరు అనుకుంటే అది కేవలము అవిద్యా విషయ వికారభూత. అది అజ్ఞానం తప్ప మరొకటి కాదు. నేను మొన్న మౌంట్ ఆబూ వెళ్ళాను. మౌంట్ ఆబూలో ఈ మన ఏదో ఒక ఆర్గనైజేషన్, వెరీ ఫేమస్ వన్, సరే దాంట్లోకి ప్రవేశిస్తే ఒక ఆయన రండి కూర్చోండి. మీరు స్వామి అంటే అవును స్వామి, వేషాన్ని బట్టి కొద్ది గొప్ప తెలుస్తూనే ఉంది. ఓకే, ప్లీజ్ సిట్ డౌన్. శివరాత్రి కదా, శివరాత్రి సమయం. శివుడు శంకరుడు ఒకటంటారా వేరంటారా అని అడిగారు. అడిగితే నేను నాకు తెలియదు మహానుభావాలు అందాం అనుకుని, సచే ఆబ్వియస్ థింగ్ తెలియదంటే అసహ్యంగా బాగుండదు, మర్యాదగా ఉండదని, ఒక్కటేనండి శివుడే శంకరుడు, శంకరుడే శివుడు అని నేను అన్నా. అంటే ఆయన అన్నాడు, ఆప్తో స్వామితో హాయ్ జరూర్, मैं एक्सेप्ट करता हूं, मैं स्वीकार करता हूं, परंतु आप तो अकलमंद है. అంటే మీరు మందబుద్ధి అన్నాడు. నేనున్నాను, ఇంతకాలానికి సత్యాన్ని గుర్తించావు ఆయన నువ్వు. ఐ యాక్సెప్ట్ ఇట్. ఓకే, సో అంత సత్యాన్ని నీకు ఎలా తెలిసింది? హౌ డిడ్ యూ నో దిస్ ట్రూత్ అని నేను అడిగితే శివుడు శంకరుడు భిన్నం అండి, మీకు తెలియదు ఆ సంగతి అంటే. తెలియదు నాకండి అంటే. ఆయన నన్ను పావుగంట సేపు బోధించారు. చాలు నేను వెళ్ళొస్తాను, నేను బయలుదేరి వచ్చేసాను. సో శివుడు శంకరుడు వేరు. క్యా బాత్ హై. గెలీలియో భూమి గుండ్రంగా ఉందని చెప్పినప్పుడు మొత్తం వెస్టర్న్ హెమిస్ఫియర్ మొత్తం మీద ఆ మాట చెప్పినవాడు ఆయన ఒక్కడే. సో అకించిత్కరం అంటే మొత్తం భారతదేశం అంతా కూడా బిలీవ్ చేసినా కూడా ఇట్ ఈజ్ నాట్ గోయింగ్. ఇదేం ఎలక్షన్ కాదు కదండి, సత్యానికి ఎలక్షన్తో సంబంధం లేదు కదా. ఎనీవే, సో ఈ ప్రాణ అన్నది నామధేయమే. పరమేశ్వరుడు తప్ప ప్రాణం లేదేం లేదు ప్రాణ. కానీ పరమేశ్వరుడి కంటే భిన్నంగా ప్రాణం ఉంది అని అనుకుంటే అవిద్యా విషయ వికారభూత. అంచేతనే నన్ను ఎవరో అన్నారు, ఏమంటే శని ఉన్నాడంటే నేను అన్నాను, శని ఉన్నమాట వాస్తవమే, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఈశ్వరుని కంటే భిన్నంగా శని ఉన్నాడా మీరు ఆలోచించుకోండి. మీరు శనిని ఆరాధించి ఈశ్వరుడి కంటే భిన్నంగా ఉన్నాడని ఓ ఏకదేశంలో అంటే ఓ పార్క్లో మూల ఎక్కడో ఉన్నాడని ఆరాధించడం అదో పద్ధతి. యూ కెన్ డూ దాట్. బట్ అంతకంటే కూడా మీకు
ఇంకో ఉపాయం ఏమిటంటే శని రాహువు ఈ గ్రహములన్నీ కూడా ఈశ్వరుని కంటే భిన్నంగా లేవు, ఉన్నది ఒక్క ఈశ్వరుడే. మరి ఏ క్యా హై? నామరూపం. కాబట్టి మీరు ఈశ్వరుణ్ణి శరణు వేడారనుకోండి, ఈశ్వర శరణాగతి చేశారనుకోండి, శ్రీకృష్ణ శరణం మమ అని, అప్పుడు దాంట్లో మీరు శని రాహువు కేతువు అన్ని గ్రహాలు అన్ని నక్షత్రాలు అన్నీ విడిపోయాయి. అయితే మనిషికి నామరూపాత్మకమైన బుద్ధి ఉంటుంది. నామరూపాలు కావాలి మనిషికి, అక్షర పరబ్రహ్మ అక్కర్లేదు. టూ బిగ్ థింగ్ ఇట్స్ టూ బిగ్. సో ఎనీవే, సో ఆ ప్రాణము అవిద్యా విషయ వికారభూత. మీరు నామరూపములు అంటే వికారమే అవుతుంది. వికారము సత్యం అనుకున్నారంటే అజ్ఞానం చేతనే మీరు సత్యమని, ఆ తత్వం కంటే భిన్నంగా ఉందని మీరు అనుకుంటారు. నెక్లెస్ ఈజ్ రియల్, నెక్లెస్ ఈజ్ డిఫరెంట్, సంథింగ్ అదర్ దాన్ గోల్డ్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ గోల్డ్, ఇట్ ఈజ్ ఏ సెపరేట్ ఆబ్జెక్ట్ అని ఎప్పుడు అనుకుంటారు? అవిద్య చేతనే అనుకుంటారు. కాబట్టి అవిద్యా విషయ వికారభూత నామధేయ అనృతాత్మక ప్రాణ. అక్కడికి ప్రాణానికి పైన శఠకోపం పెట్టడం అయిపోయింది. ప్రాణము అనృతాత్మక. హౌ యూ కెన్ సే దాట్? వాచారంభణం వికారో నామధేయం అనృతం. చాలా గొప్ప శృతి. నేను చెప్పాను చాలాసార్లు, మళ్ళీ చెప్తూ ఉంటాను, వచ్చినప్పుడల్లా ఒకసారి చెప్తూ ఉంటాను, అలవాటే. చెప్పినప్పుడల్లా అది కొత్తగానే అనిపిస్తుంది కూడా. వాచారంభణం వికారో నామధేయం అనృతం, ఛాందోగ్య శృతి. సో మీరు ఛాందోగ్యోపనిషత్తు చదువుదురు కానీ ఎప్పుడూను. సో ఈ వికార అని ఉంది. వికార అంటే ప్రోడక్ట్ అరే ఎఫెక్ట్, కార్యము. లైక్ ఘట, ఘటము వికారం కదండి. సో ఈ ఘటము వికారం అన్నప్పుడు వాట్ ఈజ్ దిస్ వికార? వికార వాట్ ఈజ్ దిస్? ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు మట్టిని చూస్తున్నారు, ముట్టుకుంటే మట్టిని ముట్టుకుంటున్నారు, టేస్ట్ చేస్తే మట్టిని టేస్ట్ చేస్తున్నారు, వాసన చూస్తే మట్టిని వాసన చూస్తున్నారు. మీరు మట్టిని భావన చేయకుండా ఘటాన్ని భావన చేయని నేను చూస్తా. యు థింక్ ఆఫ్ పాట్ వితౌట్ థింకింగ్ ఆఫ్ క్లే. యూ కెనాట్ థింక్ ఆఫ్ ఎ పార్ట్ వితౌట్ థింకింగ్ ఆఫ్ ది మెటీరియల్. ఏదో క్లే పార్ట్ అనో మెటాలిక్ పార్ట్ అనో ఏదో మెటీరియల్తో పాటుగా మీరు పార్ట్ని భావన చేయగలరే కానీ కేవల పార్ట్ బుద్ధి ఉండదు. మెటీరియల్తో కలిపిన పార్ట్ బుద్ధే ఉంటుంది. కానీ సపోజ్ ఐ ఆస్క్ యూ, థింక్ ఆఫ్ క్లే. కెన్ యూ థింక్ ఆఫ్ క్లే వితౌట్ థింకింగ్ ఆఫ్ పార్ట్ ఆర్ నాట్? ఎస్, యూ కెన్ థింక్ ఆఫ్ క్లే వితౌట్ థింకింగ్ ఆఫ్ పార్ట్. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఆఖరికి బాహ్య వస్తువులో మాత్రమే కాకుండా థింకింగ్ లో కూడా భేదం ఉంది. సో ఇక్కడ ఉన్నది క్లే. అయితే క్లే ఒక సంస్థానం ఉంది. ఇదే క్లే అంతకుముందు మట్టి ముద్దలాగా స్పెరికల్ గా ఉండేది. ఇప్పుడు అదే క్లే ఒక సంస్థానంగా ఉన్నది. సంస్థానం అంటే ఏమిటి? స్పేస్, ఒక డిజైన్. అయితే స్పేస్ ఒక్కటి విడిగా ఉండదండి, టైం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ సంస్థానం కొంతకాలం ఉంటుంది, అంతకాలం శాశ్వత కాలం ఉండి సంస్థానం కాదు ఇది. ఇది ఓ అప్పుడు అలా అయింది, ఇంకో అప్పుడు మరోలా పోతుంది అవతలకి. కాబట్టి సంస్థానం అంటే అర్థమవుతుందా? సంస్థానం అంటే రచన, ఏ పర్టికులర్ కన్ఫిగరేషన్, ఏ పర్టికులర్ డిజైన్, దానికి సంస్థానము అంటారు. సంస్థానం అంటే రాజుగారి సంస్థానమో మరో సంస్థానం అనుకున్నారు. సో వేదాంతుల దగ్గర ఇంకా ఆ సంస్థానాలు ఏమి ఉండవు. వేదాంతుల దగ్గర సంస్థానం అంటే ఇదే కన్ఫిగరేషనే. ఐ డోంట్ నో ఎనీ అదర్ సంస్థానం. ఎనీవే, సో ఈ సంస్థానము అంటే మట్టి ప్లస్ సంస్థానము ఈజ్ ఈక్వల్ టు పార్ట్. అంతే కదండి. అంటే అర్థం ఏంటి? ఆ మట్టినే స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లో పెడితే ఓ చోట ముద్దలా కనపడింది, ఇంకో చోట ఇంకో టైంలో ఇంకో స్పేస్లో, స్పేస్ టైం ఫ్యాబ్రిక్ కదా, పార్ట్ లాగా కనపడింది. కాబట్టి ఉన్నది మట్టే. కాబట్టి మట్టి ప్లస్ స్పేస్ టైం ఈజ్ ఈక్వల్ టు పార్ట్. మట్టి ప్లస్ స్పేస్ టైం ఈజ్ ఈక్వల్ టు లిడ్. మట్టి ప్లస్ స్పేస్ టైం ఈజ్ ఈక్వల్ టు కప్. ఇవన్నీ కూడా మట్టి ప్లస్ స్పేస్ టైం. అంటే ఏమిటనమాట? ఉన్నది మట్టే, ఈ మట్టే వేర్వేరు పదార్థములా అన్నట్లుగా కనబడి ఇట్లా చేస్తోంది ఈ స్పేస్ టైం. ఆహా, ఏం మాయ ఇది! ఆ స్పేస్ టైంకే మాయా అని పేరు, స్వామి వివేకానంద. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నది మట్టే అయితే, స్పేస్ టైం ప్లస్ మట్టే అయితే, మరి ఈ పాట ఎక్కడి నుంచి వచ్చిందండి? వాట్ ఈజ్ ఇట్స్ ఆరిజిన్? ఏదో సోర్స్ ఉండాలి కదా.
బయట లేదని మీరు, బయట ఉన్నది మట్టి ప్లస్ స్పేస్ టైం ఉంది. మరి ఈ పార్ట్కి ఆరిజిన్ ఏమిటి? వాచారంభణం. మీకు నోట్లో నాలుగుంది, మీరు ఏమైనా మాట్లాడతారు అన్నట్లు. వాచారంభణం అంటే, ఆరంభణం అంటే ఆరిజిన్. దాని ఆరిజిన్ వాక్కులో ఉన్నది. వాక్కు అంటే, వాక్కు వెనక మనస్సంకల్పం, మనస్సులో సంకల్పం చేసి వాక్కు చెప్తారు కదండి. సో మనస్సును అనుసరించి వచ్చే వాక్కులో ఈ పార్ట్ అనేది ఆరిజిన్. వాచారంభణం వికార. ఆల్ వికారాస్ ఆర్ లైక్ దట్. నామధేయ, నేమ్ సేక్. ఇట్ ఈస్ జస్ట్ ఎ నేమ్ ఓన్లీ. ఊరు లేదు, పేరు లేదు. కొడుకు పేరు సోమలింగడు అన్నారే, దట్ సోమలింగం. వాట్ ఈస్ దిస్ సోమలింగ? ఇట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ ఎ నాన్ ఎగ్జిస్టెంట్ థింగ్, నేమ్ ఆఫ్ ఎ మిథికల్ థింగ్. వాచారంభణం వికారో నామధేయం అనురుతం. అండ్ హెన్స్ ఇట్ ఈస్ నాట్ రియల్. ఇది శృత్యంతరాత్ అని శృతి. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడు సత్యమా, ప్రాణము సత్యమా? ప్రాణము వికారము, నామధేయము అనురుతము. పరమేశ్వరుడే సత్యము, పరబ్రహ్మయే సత్యం అని చెప్పడం కోసం ఏతస్మాజ్జాయతే ప్రాణ అని చెప్పాలి. నహి తేన అవిద్యా విషయేణ అనృతేన ప్రాణేన సప్రాణత్వం పరస్య స్యాత్ అపుత్రస్య స్వప్నదృష్టేనేవ పుత్రేణ సపుత్రత్వం. మంచిదే, ఈజీ. ఇప్పుడు చెప్పండి, పార్ట్ క్లే నుంచి పార్ట్ పుట్టింది. ఇప్పుడు పార్ట్నెస్, ఈజ్ ఇట్ ఇంట్రిన్సిక్ టు క్లే? నో. అదే కదా. తర్వాత ఎందువల్ల? క్లే నుంచి పార్ట్ పుట్టింది అన్నారు కదా. క్లే నుంచి పార్ట్ పుట్టినప్పుడు ఈ పార్ట్ మస్ట్ బి ఇంట్రిన్సిక్ టు క్లే? నో. వై? బికాస్ ది పార్ట్ ఈజ్ నామధేయం అనురుతం గనుక. రైట్. అదేవిధంగా ఇప్పుడు అపుత్రస్య స్వప్నదృష్టేనేవ పుత్రేణ సపుత్రత్వం. అపుత్రుడు, దేవదత్తుడికి పుత్రుడు లేడు, వాడు స్వప్నంలో పుత్రుణ్ణి కన్నాడు. శంకరులు దృష్టాంతం పెర్ఫెక్ట్ గా ఇచ్చారు. ఎందుకంటే వీడికి పుత్రుడు లేడు. ఇట్స్ ఓకే, అది ఈశ్వరుని యొక్క ఈశ్వరాస్ విల్ అంటారు దాన్ని. అది ఈశ్వరాస్ విల్ అని ఎప్పుడు తెలుస్తుందంటే కొంత ఎఫర్ట్ అన్నీ అయిన తర్వాత తెలుస్తుంది. ఏవో మందులు మాకులు అన్నీ అయిన తర్వాత ఓహో దిస్ ఇది ఈశ్వరుని యొక్క విల్ అని తెలుస్తుంది. అది తెలుసుకుని సరెండర్ చేసేయాలి. ఇంకా దాన్ని పట్టుకుని రాపాడించకూడదు. సో అలా సరెండర్ చేయలేకపోయాడు వీడు. ఈజ్ ఎట్ టు సరెండర్ టు ఈశ్వరాస్ విల్. సరెండర్ అయిపోతే ఇంక సమస్య లేదు. ఇంకా వాడికి ఆ కళలు రావు, ఏం రావు. వీడు అజ్ఞానం చేత ఇంకా సరెండర్ కాలేదు కనుక వీడికి రాత్రిలో కలగన్నాడు. అది దృష్టాంతం. అది అపుత్రస్య, పుత్రుడు లేడు, కలగన్నాడు. స్వప్న దృష్టేన పుత్రన, స్వప్నంలో పుత్రుడు కలిగాడు. ఇప్పుడు స్వప్నంలో పుత్రుడు ఎక్కడి నుంచి పుట్టాడు? ఈయన నుంచి పుట్టాడు. ఇప్పుడు ఈయన సపుత్రుడు అంటారా, అపుత్రుడు అంటారా? అపుత్రుడే. అదేమిటండి, ఆయన నుంచి పుత్రుడు పుట్టాడని చెప్పి మళ్ళీ అపుత్రుడు అంటారేమిటి అంటే, అయ్యా ఆయన నుంచి పుత్రుడు పుట్టాడన్నాం కానీ ఆ పుత్రుడు సత్యం అన్నామా? ఆ పుత్రుడు అనుగతం కదా. అంచేతను ఈయన అపుత్రుడే. అరే పుత్రుడు పుట్టినా కూడా అపుత్రుడే. ఎస్. అలాగే మట్టి నుండి ఘటం పుట్టినా కూడా మట్టి అఘటమే. రైట్. మట్టిలో ఘటము ఇంట్రిన్సిక్ కాదు. అలాగే ఆ యూనివర్సల్ ఎనర్జీ హ్యాజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ పరబ్రహ్మన్, బట్ యట్ పరబ్రహ్మన్ అప్రాణ. దట్ ఈస్ ది వాక్యం. వెరీ క్లియర్. ఎందుకని? అవిద్యా విషయేన అనృతేన ప్రాణేన. ఎందుకంటే ప్రాణము ఈశ్వరుని కంటే భిన్నంగా ఉందని మీరు అనుకున్నప్పుడు అది అజ్ఞానం అయిపోతుంది తప్పిస్తే అది సత్యం కాదు. అంచేతనే ఇప్పుడు మీరు ఇలా కూర్చుంటే ఇక్కడ భావన చేయండి, ఇక్కడి నుంచి ఎనర్జీ కమ్స్ హియర్ అని చెప్పారనుకోండి. ఓకే, దట్ పార్ట్ ఐ అగ్రీ. బట్ ఆ ఎనర్జీ ఆత్మ అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎనర్జీ ఆత్మ ఎలా అవుతుందండి? ఆత్మ నుంచి పుట్టిన ఎనర్జీ అవుతుంది కానీ ఎనర్జీ ఆత్మ ఎలా అవుతుంది? ఓకే, పోన్లండి బాబు, ఎనర్జీ ఆత్మ నుంచి పుట్టింది, దేర్ఫోర్ నౌ ఆత్మ ఈజ్ ఎనర్జీ ఈజ్ ఇంట్రిన్సిక్ టు ఆత్మ. నో. దెన్ మరి అయితే ఏమిటిదంతా? నామరూపం. భగవాన్ రమణ మహర్షిని అడిగారు, ఏమిటి కుండలిని ఏమిటని అడిగారు. అడిగితే ఆత్మయే కుండలిని అని చెప్పారు.
అదేమిటంటే ఆత్మకి కుండలిని ఎలా అవుతుందంటే నామధేయమయ్యా, అది ఇంకో పేరు. ఆ పేరు అలా పెట్టారు, ఆ సందర్భాన్ని పెట్టారు. పశ్యంశ్చక్షు శృణ్వన్ శ్రోత్రం. ఇప్పుడు కన్ను అన్నారు. ఈ కన్ను ఏమిటండి? ఆత్మయేనండి. ఆత్మయే కన్ను, అంతే కదండి. ఆత్మ చైతన్యం లేకపోతే కన్నే ఉందండి. ఆత్మయే కన్ను. మరి చెవి ఏమిటండి? ఆత్మయే. మరి ఆత్మే అనొచ్చు కదా, ఆత్మ అనొచ్చు కదా. పశ్యంశ్చక్షు, ఒక ఉపాధిని బట్టి చూచుట అనే ఒక కార్యం నిర్వర్తింపబడ్డప్పుడు ఆ ఆత్మకి కన్ను అని పేరు. అదే ఆత్మకి ఉపాధి మారి కార్యం మారితే చెవి అని పేరు. ఇప్పుడు ఎన్ని ఆత్మలు అయినట్టు ఒకే ఆత్మ. ఇదే ఆత్మకి మరో సందర్భంలో కుండలిని అని పేరు. కాబట్టి ప్రాణ శక్తి, కాబట్టి నేను ఆ దృష్టాంతం ఈ మాట చెప్పాను, ఎందుకంటే శక్తికి సంబంధించిన ప్రసంగం గనక. కాబట్టి ఈశ్వరుని యొక్క స్వరూపంలో శక్తి ఓతప్రోత భావంలో విలీనమైపోతుంది, కానీ ఇంకా అలా విడిగా ఉండి ఇదిగో నేను శక్తిని ఉన్నాను అలా ఉండదు. ఇదే శివశక్తి అంటారు. దీనికే అర్ధనారీశ్వర అనే సింబల్. ఇప్పుడు శక్తి శివుడి కంటే భిన్నంగా లేదని ఎలా చెప్తాడండి? ఆర్టిస్ట్ని చెప్పమంటే ఎలా చెప్తారండి? ఇగో అర్ధనారీశ్వర రూపంగా చెప్పారు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఏవం మనః సర్వాణి చ ఇంద్రియాణి విషయాశ్చ ఏతస్మాదేవ జాయంతే. ప్రాణ దగ్గర వ్యవస్థ సెటిల్ చేసేసారు కదా, ఇంకా మిగతా అంతా ఈజీ గోయింగే. ప్రాణ దగ్గర ఎలాగంటే వ్యవస్థయో మనః, యూనివర్సల్ ఇంటెలిజెన్స్ కూడా ఆ పరబ్రహ్మ నుండియే ఆవిర్భవించినది. ఇంకా ఇంద్రియాణి, మనః సర్వేంద్రియాణి, అన్ని ఇంద్రియములను, సర్వాణిచే ఇంద్రియాణి, అన్ని ఇంద్రియాలను. ఇంద్రియములు అంటే విషయములు, అంటే ఇంద్రియముల చేత గ్రహింపబడే సూక్ష్మ భూతములకు ఇంద్రియ శబ్దముల చేత ఇక్కడ వ్యాఖ్యానం. ఎందుకంటే వరసల్లా ఉంది కదా, ఇంద్రియములు అయిన వెంటనే మళ్ళీ స్థూల పంచభూతాలు వస్తున్నాయి. కాబట్టి ఇంద్రియ శబ్దానికి ఇంద్రియ గ్రాహ్యములైనటువంటి సూక్ష్మ పంచభూతములు అర్థం ఇక్కడ. కాబట్టి ఇంద్రియములు ఏమిటంటే విషయములు. విషయములు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు. అవి కూడా ఆ పరమాత్మ నుండి ఇదే విధంగా పుట్టినవి. తర్వాత ఇంకా మిగిలిన పంచభూతాలు. అయితే ఇక్కడ చిన్న వాక్యం, తస్మాత్ సిద్ధమస్య నిరుపచరితం అప్రాణాదిమత్వం ఇత్యర్థః. దీన్ని బట్టి మనకి ఏమి సిద్ధమైందంటే, తస్మాత్ సిద్ధం, ఏమిటి సిద్ధమైందంటే ఆ పరబ్రహ్మ యందు ప్రాణము అన్నది ఒక లక్షణంగా కానీ, ఒక గుణంగా కానీ, ఒక అటాచ్మెంట్ గా కానీ, అపెండిక్స్ గా కానీ లేదు. పరబ్రహ్మ కేవల చైతన్య స్వరూపము. కాబట్టి అప్రాణాదిమత్వము, అప్రాణ అమనాహ అని చెప్పచ్చు. అంటే ముఖ్య వృత్తి నిరుపచరితం. అంటే సృష్టి అయినప్పుడు సప్రాణ సమనాహ, సృష్టి అయిపోయిన వెంటనే అప్రాణ అమనాహ. సో ఇట్ విల్ బి హోవరింగ్ బిట్వీన్ అప్రాణ సప్రాణ, అప్రాణ సప్రాణ. అలాగుంటుంది పరబ్రహ్మ. ఓసారి అప్రాణ, ఓసారి సప్రాణ. అలాగంటే కల్తీ అప్రాణ కాదు ఇది, నిరుపచరితం. ఉపచారం ఏమీ లేదు. ఓపుడు ఉండడం, ఓపుడు లేకపోవడం, ఉన్నా ఒకప్పుడు ఉంది కనుక అస్తమానం ఉన్నట్టుగానే చెప్పుకున్నామన్నాం. ఇలాగంటే ఇతర వాక్య వృత్తులు ఏవైతే ఉన్నాయో, సెంటెన్స్ కన్స్ట్రక్షన్స్ అలా రకరకాలుగా చేయొచ్చు. అవేమీ ఇక్కడ లేవు. ఇక్కడ అప్రాణ అంటే వాస్తవంగా పరబ్రహ్మయందు ఈ లక్షణములేమీ లేవు. పరబ్రహ్మ నిర్గుణ, నిరాకార, నిర్గుణ పరబ్రహ్మ కేవల. దాన్ని ఆ విధంగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం సిద్ధమైంది అంటే ఎస్టాబ్లిష్ అయింది అని అర్థం. సిద్ధమైంది అంటే యథాచ ప్రాగుత్పత్తేః పరమార్థతః అసంతః తథా ప్రలీనాశ్చేతి ద్రష్టవ్యాః. ఇది ఎలాగంటే మీకు దృష్టాంతం చూసుకోవచ్చు. ఎలాగైతే ఇప్పుడు లోకంలో ప్రాగుత్పత్తేః పరమార్థతః అసంతః, లోకంలో వికారములు ఉన్నాయే, అంటే ఈ కార్యములు పుట్టుటకు ముందు వాస్తవంగా ఉండవు. నెక్లెస్ ఉందండి, నెక్లెస్ పుట్టిందంటే ఆ షేపులో తీసుకొచ్చారు దాన్ని. పుట్టింది కాబట్టి అదిగో నెక్లెస్, ఇదిగో నెక్లెస్, ఇదిగో నెక్లెస్ అని మనం అంటాము. నెక్లెస్ ఈజ్ అని
ఆ నెక్లెస్ కి ఈజ్నెస్ ని జోడిస్తాం. ద బీయింగ్, ఎగ్జిస్టెన్షియలిజం, ద బీయింగ్ అనేదాన్ని ఆ నెక్లెస్ కి జోడిస్తాం. పుట్టడానికి ముందు ఏమిటది? నాట్ ఈజ్, అసంత. బహువచనం అసంత, ఏకవచనం అసన్. సో ప్రాగుత్పత్తే అసంత. ఈ వికారాలన్నీ కూడా పుట్టడానికి ముందేమిటి? అసంత, నాన్ ఎగ్జిస్టెంట్. ప్రలీనాశ్చ, నెక్లెస్ ని కరిగించేశారు, బంగారంలో కలిసిపోయింది. ఇప్పుడేమిటి? అసంత, మళ్ళీ నాన్ ఎగ్జిస్టెంటే. ఏమండి? ఇంకిప్పుడు మధ్యలో ఉంది అని నువ్వు అంటావు. ఆదావంతేచ ఎన్నాస్తి వర్తమానేచ తత్తథ. అది కారిక, గౌడపాద కారిక. దాన్ని మనసులో పెట్టుకుని భాష్యకారులు అంటున్నారు, ఆదిలో లేదు, అంతంలో లేదు, మధ్యలో ఉంది అని నువ్వు అంటావు. ఆదిలో లేదా, అంతంలో లేదు, మధ్యలో ఉండడమేమయ్యా? అలాగే ఉంటున్నా, ఉనికి అలా ఉండదు, ఎగ్జిస్టెన్స్ అలా ఉండదు. ఈ మాత్రం సత్యం తెలుసుకోలేకపోతే ఎలాగా? ఆదిలో లేదు, అంతంలో లేదు అంటే మధ్యలో ఉండదు, ఉన్నట్టు కనబడుతుంది. ఈ మాత్రం తెలీదు? దీనికోసం పెద్ద ద్వైతం అద్వైతం ఇంత దెబ్బలాటే ఉంది. జీన్ పాల్ సార్త్ర్ అని ఓ ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఒకతను ఉన్నాడు. అతను బీయింగ్ అండ్ నథింగ్నెస్ అని ఒక పుస్తకం ఉంటుంది. నేను దాన్ని పట్టుకుని వేలాడాను కొద్ది రోజులు. ఇదే పాయింట్ తిరగేసి బోర్లేసి చెప్తూ ఉంటాడు. ఇదే పాయింట్ జీన్ పాల్ సార్త్ర్. వెరీ ఇంట్రెస్టింగ్. ఈ ఫిలాసఫర్స్ ఉన్నారే, ముఖే సరస్వతి అని. ఫ్రెంచ్ దేశంలో పుడితేనేమి, ఫ్రెంచ్ అంటే ఇంకా ఫ్యాషనేనేమి, కొంత ఫిలాసఫీ కూడా ఉండొచ్చు. బి ఫ్యాషన్ ఏదో ఉంది, అదర్ థింగ్స్ ఆల్సో కుడ్ బి దే. సో ఏ గ్రేట్ ఫిలాసఫర్, రియల్లీ గ్రేట్ ఫిలాసఫర్. ఆదావంతేచ ఎన్నాస్తి వర్తమానేపి తత్తథ. ఆదిలో లేదు, అంతంలో లేదు, వర్తమానంలో కూడా అదే, అది అసన్నే, లేనిదియే. ఇప్పుడు మనకి జీవితంలో ఆదిలో కొడుకు లేడు, అంతంలో కొడుకు లేడు, మధ్యలో ఉన్నాడని భ్రాంతి. అంతకండి వినడానికి చెప్పడానికి బాగా ఉండవు ఈ మాటలు. ఏమిటి ఇలాంటి మాటలు చెప్తున్నాడు ఏమిటైనా అనుకుంటా. కొడుకు ఏమిటండి, తండ్రి ఏమిటండి? జీవులు తమ తమ ప్రారంధాలను తెచ్చుకుని వస్తారు. ఓ వరుసలో వస్తూ ఉంటారు, క్రమంలో వస్తూ ఉంటారు. 1940 అయిన తర్వాత 50, 50 అయిన తర్వాత 60, అలా వరుసలో వస్తూ ఉంటారు. అలా వరుసలో రావడంలో ఎక్కడో అక్కడ రావాలి కదా. వీళ్ళు వాళ్ళు కన్సల్ట్ చేసుకుని దత్తత స్వీకారం చేస్తారు చూడండి, అలాగేమైనా అయిందా? వీళ్ళు భార్యాభర్తలు కన్సల్ట్ చేసి వాడిని కనలేదు, వాడు కన్సల్ట్ చేసి ఎన్నుకుని. ఇప్పుడు మామగారిని ఎన్నుకోగలరు కానీ తల్లిదండ్రులను ఎన్నుకోలేరు కదా. సో ఇట్ ఈజ్ ఆల్ బై ఛాన్స్ కదా. మామగారిని ఎన్నుకున్నట్టు అనిపిస్తుంది, అక్కడ లేదు ఎన్నిక, ఊరికే ఏదో అలా అనిపిస్తూ ఉంటుంది. ఇట్ ఈజ్ ప్యూర్ బై ఛాన్స్ కదా. కాబట్టి దీంట్లో పురుషకారం ఎక్కడున్నది? పురుషుని యొక్క కర్తృత్వానికి అవకాశమే ఉన్నది. కాబట్టి అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? ఏమీ చేయకూడదు, వీ స్టే వేర్ వీఆర్. కొత్తగా చేయాల్సింది ఏం లేదు. బట్ అసంగత అంటే ప్రేమ లేకపోవడం కాదు, డ్యూటీ చేయకపోవడం కాదు, డ్యూటీ చేసేయాలి. మన వల్ల జరిగే ఉపకారం ఏదైనా ఉంటే మనం వెనక అట్టిపెట్టడం వల్ల ఎదరవాడు తిడుతున్నా కూడా మన వల్ల జరిగే ఉపకారం ఉంటే అది ఏదో చేసేసి మనం చేయడం. తిడుతున్నాడు కాబట్టి నేను వెనక్కి లాగేసుకుంటాను, తప్పు అలా చేయకూడదు, ఎప్పుడు కూడా తప్పు. అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి. వాడు ఇంటెలిజెంట్ గాయ్, హీ నోస్ వాట్ ఈస్ లైఫ్. అపకారం చేసి వాళ్ళు ఏదో అపకారం చేస్తూ ఉంటారు. చేసి వాళ్ళే వారం రోజులైన తర్వాత దండం పెడతారు, మళ్ళీ ఆశీర్వచనం చేయటం, తర్వాత ఏదో కావాలని అడుగుతారు. అందులోనే మన దగ్గర ఉంది, వాళ్ళు అడిగారు ఇచ్చేయటం. అలా విశాల హృదయంతో ఉండాలి. కానీ ఎనీవే, సో ఈ జీవితం అంతా కూడా మనం నేర్చుకోవడానికి ఆ సంసారం మీద బాగా మనసు పట్టేసి ఉండబట్టి నేర్చుకోలేకపోతున్నాం. కానీ వాస్తవంలో మన కళ్ళ ముందే ప్రతిదీ కరిగిపోయి, ఐస్ క్రీమ్ కరిగినట్టు కరిగిపోయి జారిపోతూ ఉంటుంది. అయినా కూడా నేర్చుకోవడం కష్టమైపోతుంది. శ్మశానానికి వెళ్తారు, ఓ శవాన్ని తీసుకుని రామనామ సత్యహే రామనామ సత్యహే అని మొదలు పెడతారు. ఆ శ్మశానానికి తీసుకెళ్ళి ఆ శవానికి క్రిమేషన్ ఏదో చేస్తారు. ఆ నిప్పు మొదలెట్టిన తర్వాత గంటన్నర టైం పడుతుంది. ఇది ఆ శవ దాహం పూర్తయ్యేప్పటికి. దాహము అంటే కాల్చుట, దహనం పూర్తయ్యేప్పుడు గంటన్నర టైం పడుతుంది. ఈ గంటన్నర ఏం చేస్తారు?
అక్కడే గ్రూప్స్ కింద ఫార్మ్ అయ్యి ఇక్కడ ఓ గ్రూపు అక్కడో గ్రూపు అక్కడో గ్రూపు, ఓ నలుగురు ఇక్కడ ఓ నలుగురు అక్కడ ఇంకో నలుగురు అక్కడ అలాగే నిలబడి వాళ్ళలో వాళ్ళు ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుకుంటారు? జీవితం మిథ్య ఇవన్నీ మాట్లాడుకుంటారా? ఏమంటే బీజేపీ వస్తుందంటారా, కాంగ్రెస్ వస్తుందంటారానో, లేకపోతే స్టాక్స్ ఎలా ఉన్నాయనో, ఏవో ఇవే మాట్లాడుకుంటారు. మీకు రెడీ ఏం చేస్తున్నాడండి మధ్యకాలంలో, ఏదో బిఎస్ఐ ఏదో అవుతున్నాడా అనో, ఇలాంటివి ఏవో మాట్లాడుకుంటారు. లోక వ్యవహారమే మాట్లాడుకుంటారు. మనస్సు ఎంత దృఢంగా సంసారంలో అతుక్కుపోయి ఉంటుందో చూసారా? అది గురించే వేదాంతాన్ని అలా జాగ్రత్తగా శ్రవణం చేస్తూ ఉండాలి. వేదాంత శ్రవణం అది చాలా గొప్పది, సామాన్యమైన విషయం కాదు. ఎనీవే, కాబట్టి ఆదావంతేచిన నాస్తి, ఆదిలో లేదు అంతంలో లేదు, మధ్యలో ఉందని భ్రమ. కాబట్టి ద్రష్టవ్యా, అది మధ్యలో కూడా పరమార్థత అసంత ఉన్నట్టుగా కనబడుతున్నాయే కదా, కానీ వాస్తవంగా లేవని ద్రష్టవ్యా, చూసుకోండి, తెలుసుకోండి అని అర్థం. సినిమాకి వెళ్ళాం, హీరో హీరోయిన్ ప్రారంభమయ్యారు. అంతమంది శుభం అని అన్న తర్వాత లేదు ఇంకా హీరో హీరోయిన్. ఇప్పుడు ఈ హీరో హీరోయిన్ ఉన్నట్టా లేనట్టా? లేరండి, దే ఆర్ నాట్ దేర్. అలా కదండి, మేము ఎంజాయ్ చేశారు, అది వేరే సంగతి. అలా ఎంజాయ్ చేసిన దాన్ని బట్టి మీరు యూ షుడ్ నాట్ డిసైడ్ ది రియాలిటీస్. సైన్స్ ఆఫ్ రియాలిటీస్ ఇట్ ఈస్. ఉన్నారా హీరో హీరోయిన్? ఉన్నారంటారా లేదంటారా? నహీ హై. సో ఈ ఫైనాన్స్ కంపెనీలు, నాగార్జున ఫైనాన్స్ ఇవన్నీ ఉన్నాయంటారా? డిసిఎల్ ఫైనాన్స్ ఒకప్పుడు మహా జబర్దస్తి ఉండేవి, ఉన్నాయంటారా లేవంటారా? అలా వచ్చి అలా పోయాయంతే, లేవంతే. వాటిలో మనం పెట్టిన డబ్బు కూడా లేదంతే, ఓవర్. ఇప్పుడు ఇదంతా మిథ్య. ఈ 9/11 అయిన తర్వాత మొన్నాడు స్టాక్లన్నీ డగడగా పడిపోతే వాళ్ళ అమెరికన్స్ వాళ్ళ దగ్గర కంప్యూటర్స్ రికార్డులు అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇక్కడ మనకి మళ్ళా కాదు. ఉదాహరణకి వాల్మార్ట్ వాడు ఈ వారం టూత్ బ్రష్ ఎన్ని అమ్మాడు వాడి దగ్గర రికార్డు ఉంటుంది. ఆ కొన్న వాళ్ళు ఎవరు కూడా కావాలంటే మీకు ప్రింట్ చేసిస్తాడు. అంత పర్ఫెక్ట్ రికార్డు మెయింటైన్ చేస్తారు. సో వాళ్ళు ఏమన్నారంటే స్టాక్లు అన్నీ పడిపోయిన తర్వాత వీ హ్యావ్ లాస్ట్ $1 trillion ఇన్ 1 day అన్నారు. 1 dayలో $1 trillion వీ హ్యావ్ లాస్ట్. నేను ఆ టైంలో అక్కడ ఉన్నా. నేను ఎకనమిస్ట్ని అడిగాను, ఈ $1 trillion ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడిగాను. ఆయన తల పట్టుకున్నాడు. వీడితో వస్తుంది, ఈ ప్రశ్నకి సమాధానం దొరకలేదా? నేను తెలియక అడిగాను, ఐ వాంటెడ్ టు నో. మీరు కూడా ఆలోచించారు, $1 trillion ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి? మై గాడ్, పెద్ద మిథ్య ఇది. జగత్తు చాలా పెద్ద మిథ్య. అది ఆ తర్వాత ఆయనే నాకు చెప్పాడు, ఇట్ ఈజ్ ఇమాజినరీ వెల్త్ అండి అని చెప్పాడు. శర్మ గారు ఏమైనా వివరంగా అధికంగా ఏమైనా చెప్తే వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఆయన ఎకనామిస్ట్, ఆయన అందుకోసం అడగచ్చు. నోషనల్ వెల్త్, అదే ఏదో దానికి ఏదో నామధేయం ఒకటి పెట్టారు ఆయన. ఇట్ ఈజ్ మిథ్య. ఇటు మనకి నేషనల్ ఫ్రంట్ అని, నోషనల్ ఫ్రంట్ అని ఎన్టీ రామారావు గారు స్థాపించింది ఒకటి ఉండేది. అదేం ఉండేది కాదు, ఇంకో పేరు అలా ఒకటి నామరూపాలు ఉండేవి. ఆ తర్వాత పోయింది, ఏమైంది? వెర్ ఈజ్ నేషనల్ ఫ్రంట్? గాన్. నోషనల్ ఫ్రంట్ అంటూ ఉండేవారు అప్పట్లో. దిస్ ఈజ్ నోషనల్ వెల్త్. మన వెల్త్ అన్నీ అలాగే ఉంటాయి. ఈశ్వరుని యొక్క భరోసా మీద మీరు జీవితాన్ని సాగించాలి, కానీ డబ్బు యొక్క భరోసా మీద మీరు జీవితాన్ని బెంగ పెట్టేసుకుంటారు మనుషులు. బెంగ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ డబ్బుకి ఏమీ విలువ లేనట్టుగా కనపడుతోంది. ఆటో ఎక్కితే డబ్బుకి విలువ లేదనే సత్యం మొహం మీద కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. కాబట్టి ఈశ్వరుని భరోసా మీద మనం జీవించగలుగుతాం కొంత ప్రశాంతంగా. కానీ ఇతర ధనాది భరోసా పెట్టుకుంటే చాలా ఇబ్బంది మనిషి చాలా టెన్షన్లో పడిపోతాడు, యాంగ్జైటీలో పడిపోతాడు. బతుకు నడిచేదేదో ఎలాగో నడుస్తుంది, మన యాంగ్జైటీ ఏమి. ఈశ్వరుని యొక్క భరోసా మీద నడిపించాలి జీవితాన్ని. అందుకోసమే ఇవన్నీ పరమార్థత అసంత. వాస్తవంగా ఇవేమీ లేవు. వాస్తవంగా ఉన్నది వాసుదేవ సర్వం. ప్రతి అణువులో, ప్రతి ప్రాణిలో, ప్రతి పదార్థంలో పరమేశ్వరుడే ఉన్నాడు, మరి ఏది లేదు. అప్రాణ అమన. యథా కరణాని మనశ్చ
ఇంద్రియాణి తథా శరీర విషయ కారణాని భూతాని ఖమాకాశం వాయు బాహ్యః ఆవహాది భేదః. ఇప్పుడు ప్రాణః మనః సర్వేంద్రియాని ఇవన్నీ కూడా పరమేశ్వరుని యందు భాసిల్లుతున్నాయి, కానీ వాస్తవంగా పరమేశ్వరుని యందు లేవు, పరమేశ్వరుడు మాత్రమే కలడు అని అన్నాం. ఇంకా దాని తర్వాత స్టెప్కి వస్తున్నాం. ఎలాగంటే యథా కరణాని మనః ఇంద్రియాణి, కరణములంటే ఈ ఇంద్రియము, కరణములంటే ఇంద్రియములు, ఇంద్రియాని అంటే ఇంద్రియ గోచరములైన సూక్ష్మ పంచభూతములు. సో ప్రాణః మనః, మనస్సు, ప్రాణము, పరమేశ్వరుడికి కూడా కరణాలని మనం భావన చేయొచ్చు, చేతులు కాళ్ళు మొదలైన కరణములు, ఇవన్నీ కూడా వాస్తవంగా ఆ అక్షర పరబ్రహ్మ కంటే భిన్నంగా లేవు, ఆ అక్షర పరబ్రహ్మ అయిందే భాసిల్లుతున్నాయి అని మనం చెప్పుకొచ్చాము ఇంతవరకు. ఎలాగైతే ఈ సూక్ష్మ విషయాల్లో చెప్పామో ప్రాణః మనః, ఈ శబ్ద స్పర్శ ఎట్సెట్రా, దీస్ ఆర్ ఆల్ వెరీ సటిల్. ద సేమ్ థింగ్ అప్లైస్ టు ద గ్రాస్ ఆల్సో. గ్రాస్ పంచభూతాలు, ఈ గ్రాస్ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసునా? ఇవి వాట్ ఈస్ దేర్ రెలవెన్స్? భూతాని, పంచభూతాలు చెప్తున్నారు లిస్టు. ఈ భూతములు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కేవలం భూతాలని ఐదింటిని చెప్పేసి ఆపేయడం దగ్గర విషయం తాత్పర్యం కాదు. శరీర విషయ కారణాన్ని, అది వ్యక్తిగా ఆధ్యాత్మంలో దాన్ని మనం అవగాహనకి తెచ్చుకోవాలి. సమష్టి దగ్గర నుంచి ప్రారంభించి వ్యష్టి దగ్గర ఫినిష్ చేయాలి ఆ సీక్వెన్స్. సో ఈ శరీరం ఉన్నది, విషయములు ఉన్నాయి ఎదురుకుండగా. ఈ శరీరమునందు వీడు తాదాత్మ్యాన్ని చెంది ఐఆమ్ ది సబ్జెక్ట్, నేను ద్రష్టని, నేనేమో సబ్జెక్ట్, నేనేమో ద్రష్టని. సబ్జెక్ట్ అంటే జ్ఞాత లేక ద్రష్ట, ఇగో ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అని అంటున్నాడు. సో ఎవరు సబ్జెక్ట్ ఏది? వాట్ ఈస్ ది సబ్జెక్ట్? ఐఆమ్ ది సబ్జెక్ట్. అండ్ వాట్ ఆర్ ది ఆబ్జెక్ట్స్? దీస్ ఆర్ ఆల్ ది ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ అంటే పంచభూతాలే కదా. ఓకే, ఆబ్జెక్ట్స్ పంచభూతాలు. వాట్ ఈస్ ది సబ్జెక్ట్? పంచభూతాలు. కదండి సబ్జెక్ట్ అంటే. వీడు దేహ తాదాత్మ్యంతో సబ్జెక్ట్ వచ్చాడు, కానీ దేహ తాదాత్మ్యం లేకపోతే సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు. కాబట్టి సబ్జెక్ట్ ఎప్పుడైతే, సబ్జెక్ట్ అంటే జ్ఞాత, ఆబ్జెక్ట్ అంటే జ్ఞేయము, తెలుసుకునేవాడు, తెలియబడేది. తెలియబడేది తెలుసుకునేవాడు లేకుండా ఉండదు, తెలుసుకునేవాడు తెలియబడేది లేకుండా ఉండడు. రెండు ఒక్కసారి పుడతాయి, ఒక్కసారి విలీనమవుతాయి. తెలుసుకునేవాడు లేకపోతే తెలియబడేది కూడా ఉండదు, తెలియబడేది లేకపోతే తెలుసుకునేవాడు కూడా ఉండడు. లేదంటే తెలియబడేది జ్ఞేయం ఏం లేదు, జ్ఞాత ఉన్నాడంటే ఏమన్నమాటది? జ్ఞేయం లేకపోతే జ్ఞాత కూడా ఉండడు. ఈ రెండూ కూడా తెలివి నుంచి పుడతాయి. అదొక పెద్ద ప్రక్రియ. ఎప్పుడైనా మరో సందర్భంలో చెప్తాను. ఆ తెలివే, ఆ చైతన్యమో అదే ఉన్నది, ఇంకా మిగతావేమీ ఉన్నట్టు కాదు. సరే, ఈ పంచభూతాలని చెప్తున్నారే, ఈ పంచభూతాలే ఓ సంస్థానంలో శరీరంగాను సబ్జెక్టుగాను భాషిస్తున్నాయి, మరో సంస్థానంలో విషయములుగా అంటే ఈ పదార్థ పృథివీ తేజో వాయువ్యాకాశములుగా భాషిస్తున్నాయి. కాబట్టి శరీర విషయ కారణాన్ని భూతాన్ని, ఈ భూతములే శరీరానికి విషయాలకి కారణములుగా ఉంటున్నాయి. ఏమిటా భూతములు? ఖం అంటే ఆకాశం, ఆకాశము చాలా సటిల్. మళ్ళీ గ్రాస్ భూతాలే పంచభూతాల్లో, మళ్ళీ ఆ గ్రాస్నెస్ లో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. ఆకాశం. ఖం వాయు, వాయువు. వాయువు అంటే బాహ్య, ఇక్కడంతా కూడా తత్పదార్థ నిరూపణం కదా. ఈ లోపల ఉండే వాయువు వద్దులండి, ఇప్పుడు అధ్యాత్మం కాదు కదా, అధిభూతం గురించి బాహ్య. సో బాహ్య, ఆంతర, రెండు రకముల వాయువు. దీనికి ఆవహాది భేద, ఇదొక కౌంటు. వాయువుల్ని కౌంటు చేసి వాళ్ళు ఉన్నారు మన శాస్త్రంలోనే. ఈ వాయువులు చాలా ఆవహాది భేద. శంకరులు ఈ వీటినన్నింటినీ చూశారు. ఆయన చూసి ఓసారి ఓ మాట అంటున్నారు, ఇలాంటి కౌంట్ ఏమైనా ఉంటే ఆ కౌంట్ అంతా పెట్టి ఇన్ని రకాల వాయువులు ఉన్నాయనుకునే ఒకే వాయువు ఇన్ని రకాలుగా కనపడుతుంది. ఆ ఒక్క వాయువు కూడా పరబ్రహ్మ నుంచే వచ్చింది. ఆవహాది భేద, ఆవహ అని మొదలైన ఈ ఆది ఎట్సెట్రా. వాట్ ఈస్ దిస్ ఎట్సెట్రా? ఆవహ, ప్రవహ, ఉద్వహ, సంవహ, వివహ, పరివహ, పరావహాహ. ఉపసర్గలు ఉన్నాయి వ్యాకరణ శాస్త్రంలో. సో ఉపసర్గ ప్రాదయ ఉన్నాయి. అవన్నీ పోగేసి వాటినన్నింటినీ వహాకి ముందు పెడితే ఇన్ని రకాల వాయువులు వస్తాయి. ఆవహ అంటే అంతటా వీచుతూ ఉంటుంది, అంతా సమానంగా వీచుతుంది.
ప్రవహ అంటే ఒక డైరెక్షన్ లో బాగా వేగంగా వీచుతుంది, మిగతా డైరెక్షన్స్ లో తక్కువ. ఉద్వహ పైకి వీచుతుంది. సో వివహ కిందికి వీచుతుంది. పరివహ ఇలా చుట్టూ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఇలాగంటి రకాలు అనేక రకాల వాయువులు. ఇన్ని రకాల వాయువులు అన్నీ కలిపి ఒకే వాయువు వాయు. ఇకపోతే వాయుర్జ్యోతి మంత్రంలో ఉండే పదాలు. జ్యోతి అంటే అగ్ని. జ్యోతి అంటే అగ్ని అని అర్థం అండి. ఆకాశము వాయువు తర్వాత ఏమొస్తుంది? అగ్ని వస్తుంది. అగ్నిలో 49 రకాలు ఉన్నాయి. యు నో దట్. ఉంటాయి, ఏవో రకరకాలు ఉంటూ ఉంటాయి. సో 49 రకాల అగ్నులు ఉన్నాయి అని వేదంలోనే వస్తాయి ఈ మంత్రాల్లో. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.